ఓకే ప్రియులారా, వేదికని అలంకరించినటువంటి పెద్దలు, స్థానిక సంఘానికి పెద్దలుగా వ్యవహరిస్తున్నటువంటి వారికి, అదేవిధంగా కర్నూలు బైబిల్ కళాశాల ప్రిన్సిపల్ దాస్ గారికి, అదేవిధంగా మరి ఒక ప్రిన్సిపల్ గారు మరియు స్థానిక సంఘ సేవకులు అయినటువంటి రాజేష్ గారికి, ఇంకా వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా క్రీస్తు ప్రభుల వారి నామంలో నా ప్రత్యేక శుభాలు తెలియజేసుకొని ఉన్నాను. అదేవిధంగా ఈ న్యూ ఇయర్లో భాగంగా దేవుని వాక్కులను వినుటకు ఇక్కడికి విచ్చేసిన నా సోదర సోదరీజనులైన మీ అందరికీ కూడా క్రీస్తు ప్రభుల వారి నామాన నా ప్రత్యేక శుభాములు. ఓకే పిల్లరా, చాలా సంతోషం. నిజంగా ఈ 2021 జనవరి 1న మనం ప్రవేశించిన విధానం బట్టి నిన్నటి రాత్రి దినాన్నే ఇదే సంఘములో వాక్యం కూడా చెప్పడం జరిగిందండి. నిజంగా ఈ 2021 జనవరి 21 మన కుటుంబాల్లో సంతోషం ఉంది, కానీ అనేకుల కుటుంబాల్లో మరలా విషాదమే మిగిలిందండి. ఉదాహరణకి నిన్ననేనండి కరెక్ట్గా సుమారుగా ఒక 5 నిమిషాల్లో న్యూ ఇయర్ రాబోతుంది, నూతన సంవత్సరం రాబోతుంది అనే సమయానికి ఒక సినీ నటుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. బహుశా కొద్దిగా న్యూస్ చూసే వాళ్ళకి అర్థమవుతుంది. నర్సింగ్ యాదవ్ అని సుమారుగా 300 చిత్రాల్లో నటించాడటండి. ఎక్కువగా అంతకుముందు సినిమాలు చూసేటప్పుడు ఎక్కువ కనబడుతూ ఉండేవాడు ఆయన చిన్ననాడు. ఇంకొక 2 గంటల్లో న్యూ ఇయర్. అతనికి కూడా మనకు మళ్ళీ మెసేజ్లు వెళ్ళి, మనకు కూడా అంతే కదండి. ఈరోజు సాయంత్రం, నిన్న సాయంత్రం నుంచే మెసేజ్లు వెళ్ళిపోయినాయి, అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్ బ్రదర్, అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్ బ్రదర్ అని చాలామంది పంపిస్తూనే ఉన్నారు కదా. బహుశా అతని ఫోన్ కూడా వెళ్ళినాయి ఆ మెసేజ్లు, కానీ అతనికి అది హ్యాపీ న్యూ ఇయర్ మిగలలేదు. ఎలాగైపోయింది అతని జీవితం? 3 గంటల్లో న్యూ ఇయర్ రాబోతుంది అనగా ఈ భూలోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అంతేకాదు, నిన్నటి దినాన మీరు గమనిస్తే సుమారుగా 2 లక్షల మంది మరణవాతకి గురయ్యారట నిన్నటి దినాన. కేవలం నిన్నటి దిన ఈ న్యూ ఇయర్ చూడకుండా ఈ 12 గంటలు మనం కరెక్ట్గా చూసుకుంటూ ఉంటాం కదా, కళ్ళు ఆర్పకుండా కరెక్ట్గా 12 పక్కన 2 సున్నాలు రాగానే న్యూ ఇయర్. రకరకమైన బాంబులు, బాణాసంచా కాలుస్తూ ఉంటారు, కేకులు కట్ చేసుకుంటూ ఉంటారు, కేకులు ఒకరి బొక్కలకు ఒకరు రాసుకుంటూ ఉంటారు కదా. ఇంత సంతోషించావే ఆ 12 పక్కన 2 సున్నాలు పడంగానే చాలా మందికి ఆ 12 పక్కన 2 సున్నాలు పడే టైంలోనే పెట్టెలో పెట్టి పైన బాక్సును కప్పేసిన కుటుంబాలు కూడా ఉన్నాయి. కానీ మనకు ఆ దుస్థితి దేవుడు అనుగ్రహించలేదండి. మనందరం సజీవంగా ఉన్నాం. మనందరం ఎలాంటి ఆపదలోను ప్రమాదంలోనూ బ్రతకుండా చాలా చక్కగా ఈరోజు ఇక్కడ ఉన్నాం. దాన్ని బట్టి ముందుగా దేవుడికి మన కృతజ్ఞతలు. అయితే పిల్లరా, అసలు నిజంగా నూతన మనస్సు అంటే ఏంటి? నూతన సంవత్సరంలో నూతన మనస్సు ధరించుకుంటే ఏం చేయాలి? చాలామంది మనందరికీ ఒక జబ్బు ఉందండి. ఆ జబ్బు ఏంటో తెలుసా? 2020 మనకి ఆరంభమైనప్పుడు కూడా, 2020 మనకి ఎంటర్ అయినప్పుడు కూడా మనం కొన్ని ప్రణాళికలు వేసుకునే ఉంటాం. మీరు జాగ్రత్తగా గమనించండి. 2020 ఇదే సమయానికి, సుమారుగా 2020 జనవరి 1 ఇదే సమయానికి మనలో కొంత బ్రతుకును మార్చుకోవాలని కొన్ని ప్రణాళికలు వేసుకున్న వాళ్ళం కూడా లేకపోలేదు. అరే ఈ సంవత్సరం నుంచి నేను బైబిల్ చదవాలి, అరే ఈ సంవత్సరం నుంచి నీ బూతు మాటలు మాట్లాడకూడదు, ఈ సంవత్సరం నుంచి నీ సీరియల్ చూడకూడదు, ఈ సంవత్సరం నుంచి నీ దేవుడి కోసం భక్తిగా బ్రతకాలి, బైబిల్ ఈసారి ఎలాగైనా చదివేయాలి, ఈ సంవత్సరం బైబిల్లో కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఈ సంవత్సరం దేవుడికి మరింత దగ్గర అవ్వాలి ఈ సంవత్సరం అని పోయిన సంవత్సరం ఇదే రోజు కూడా మనం అనుకొని ఉంటారు. మీలో చాలా మంది కొత్త కొత్త ప్రణాళికలు మీ మధ్యలో వేసుకొని ఉంటారు. కానీ 2-3 వారాలు 2-3 రోజులు ఆచరించి మళ్ళీ మనందరం వదిలేస్తామండి. మనం ప్రతి న్యూ ఇయర్కి ఏదో ఒక ప్రణాళిక వేసుకుంటాం. దరిద్రం ఏంటంటే 3 రోజుల్లోనే ఆ ప్రణాళికను మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ పాత జీవితానికి ఏమైపోతాం? అలవాటు పడిపోతాం. ఈరోజు ఒకవేళ నిన్నటి దినాన మెసేజ్ ఉండే ఎవరైనా ప్రార్థనా జీవితాన్ని బహుశా ప్రారంభించే అవకాశం ఉండిద్ది కొద్దిగా వాక్యం ఎక్కిన వాళ్ళకి. అరే నిన్న నిజంగా చాలా బాగా ప్రార్థన విలువ మనం విన్నాం కదా, యేసుప్రభు లాంటి ప్రార్థన చేశాడు కదా, మనం కూడా ఈ రోజు నుంచి లెగిచిన పిమ్మట పనుకునే ముందు కూడా ప్రార్థన చేసుకుందామని చాలామంది అనుకుని ఉంటారు.
కానీ నాకు తెలిసి చేస్తారు, చేయరని నేను అన్న ఒక 2, 3, 4, 5 రోజులు చేయగలని 6వ రోజు చిన్నగా మర్చిపోతారండి. మళ్ళా పాత జీవితానికి అలవాటు పడిపోయే బతుకులు అయిపోతాయి మనకి. అంటే మనం ఏదైనా ఒక విషయాన్ని ఒక వారం రోజులు ఆచరించగలుగుతున్నాం తప్ప తర్వాత మనం ఆచరించలేకపోతున్నాం. మనందరికీ దేవుడు ఒక వ్యక్తిని ఉదాహరణగా చూపిస్తున్నాడండి. ఒక వ్యక్తిని దేవుడు, ప్రపంచ మానవ జాతికి దేవుడు ఒక వ్యక్తిని ఉదాహరణగా చూపిస్తున్నాడు. ఆ వ్యక్తి ప్రణాళిక వేసుకున్న తర్వాత దానికి అంత బద్ధుడై ఉన్నాడో మనం గమనించాలి. తాను అనుకున్న విషయం పట్ల ఎంత అభినాసక్తి కలిగిన వాడై ఉన్నాడో, ఎంత అభినివేశము కలిగిన వాడై ఉన్నాడో అతని చరిత్ర సునిశ్చితంగా పరికరిస్తే మనకు అర్థమవుతుంది. ప్రియులారా, ఎవరింతకా వ్యక్తి? దేవుడు మన అందరికీ మాదిరి చూపిన వ్యక్తి ఎవరు? మనందరినీ దేవుడనే ఆ వ్యక్తిని చూసి నేర్చుకోండిరా. నూతన జీవితం అంటే అలా ఉండాలి, మారు మనస్సు అంటే అలా ఉండాలి అని ఎవరి గురించి చూపిస్తున్నాడు అంటే మనం ఆలోచించే ప్రయత్నం చేద్దామండి. చరిత్ర పుటల్లోనికి వెళ్ళి సుమారుగా ప్రియులారా, యేసుక్రీస్తు పుట్టక ముందు 70 నుంచి 80 సంవత్సరాలకు పూర్వం భయంకరమైన వలసలు ప్రారంభమయ్యాయండి. ఇప్పటికీ మీరు చూడండి, కరువు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ప్రజలు ఎక్కువగా ఉండరు. ఎక్కడికి వెళ్ళిపోతారు? ఎక్కడైతే ఉపాధి లభిస్తుందో, ఎక్కడైతే 4 అన్నం గింజలు లభిస్తాయో, ఎక్కడైతే 4 డబ్బులు వస్తాయో ఆ ప్రాంతానికి వెళ్ళిపోతారు. మేము చాలా ప్రాంతాలకు వెళ్తూ ఉంటామండి. ముఖ్యంగా నార్త్ ఇండియా, మధ్యప్రదేశ్ వెళ్ళినప్పుడు కానీ, ఛత్తీస్గఢ్ వెళ్ళినప్పుడు కానీ, మహారాష్ట్ర, పూణే, ముంబై, సోలాపూర్ లాంటి ఊళ్ళలో స్వార్థ పరిచర్యలు చేయడానికి వెళ్ళినప్పుడు అండి, నాకు ఒక జిల్లా వాళ్ళు ఎక్కువ కనిపించేవాళ్ళండి. ఆ జిల్లా ఏ జిల్లా అంటే ప్రకాశం జిల్లా. మీరు మధ్యప్రదేశ్ వెళ్ళండి, ఉదాహరణకు చెప్తున్నాను. ఒక 10,000 మంది తెలుగు వాళ్ళు ఉన్నారంటే దాంట్లో 7,000 మంది ప్రకాశం వాళ్ళే ఉంటారు, నో డౌట్. పూణే వెళ్ళండి, ఒక 20,000 మంది తెలుగు వాళ్ళు ఉన్నారంటే 15,000 మంది ప్రకాశం వాళ్ళే ఉంటారు, నో డౌట్. ఎక్కడికి వెళ్ళినా ఏ కన్వీనర్ అడిగినా, నాయన మీ దేవుడు అండి సార్, మాది ప్రకాశం సార్. మీదే జిల్లా సార్, మాది ప్రకాశం సార్. సార్ ఆలోచించి, ఎందుకు ఈ ప్రకాశం జిల్లా నుంచి ఎందుకు ఇంత వలసలు ప్రారంభమైనవి? ఎందుకు ఇంతమంది ఆ జిల్లాని విడిచిపెట్టి ఇంత దూరం వచ్చేసారు? ఏమి జిల్లా మీరే చెప్పుకుంటారు కదా, మాది ప్రకాశం జిల్లా అని మీరే చెప్పుకుంటున్నారు కదా, మరి ఆ జిల్లాలో ఉండొచ్చు కదా, మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటే వాళ్ళు అడుగుతున్న మాట, వాళ్ళు చెబుతున్న సమాధానం ఏంటి తెలుసా? మా ఊర్లో ఉపాధులు ఏవి ఉండవు సార్, తినటానికి తిండి కూడా సరిగా లభించదు సార్, కరువు ప్రాంతాలు సార్, నేల మీద పచ్చని గడ్డి మొలవదు సార్, రాళ్ల ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి సార్. ఏం తినమంటారు సార్ మాకు అక్కడ? అందుకనే బెల్లం బిడ్డలు వేసుకొని మా తాతల కాలం నాటికి ఇక్కడ వలస వచ్చేసారు సార్ అని చెప్తారండి. నిజం. ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఉపాధి లభించినప్పుడు, తినటానికి తిండి గింజలు కూడా లభించినప్పుడు ఆ స్వస్థలాన్ని విడిచిపెట్టి కొన్ని వేల మంది ఆ ఊర్లని విడిచిపెట్టి మరొక ఊరికి వెళ్ళిపోతాం ప్రారంభించారండి. అది మన ముందు కూడా ఇక్కడ జరుగుతుంది. అలాగనే సరిగ్గా యేసు ప్రభు వారికి పూర్వం 70-80 ఏండ్ల క్రిందట వలసలు ప్రారంభమయ్యాయండి. తినటానికి తిండి గింజలు యోదయలో లేక, యుద్ధాలు కదండి, యోదయ మొత్తం యుద్ధాలు. ఏమండి, జాగ్రత్తగా వినండి. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో ఆ మాదిరి కలిగిన వ్యక్తి ఎవరో మీకు అందరికీ తెలియాలి. యేసుకు పూర్వం 70-80 సంవత్సరాల క్రిందట యోదయలో ఒక భయంకరమైన యుద్ధాలు జరిగినాయి రోమీల మధ్య. ఆ యుద్ధాల్లో ఎక్కడ పట్టిన రక్తం చిందింపబడుతుంది, నాగలి పడటానికి చెయ్యి లేదు, అన్ని చేతులు తెగిపోయినాయి. ఎందుకంటే యుద్ధాల్లో ఉన్నారు కదా. దుక్కి దున్నటానికి ఎద్దులు లేవు, అన్ని ఎద్దుల్ని చంపేశారు. ఎందుకంటే యుద్ధాల్లో ఉన్నారు కదా. యుద్ధాల్లో ఉన్నాడు, పశువుల్ని చంపేస్తాడు, మనుషుల్ని చంపేస్తాడు కదండి. తినటానికి పెరుగు కూడా లేదు, తాగటానికి చొక్క మంచినీరు కూడా లభించని అతి దప్పిక కలిగినటువంటి రోజులలో వేల మంది యూదులు వలసలు ప్రారంభించారు. యోధైని విడిచిపెట్టారు, తట్టాపుట్టా చదువుకున్నారు. వాళ్ళు అధిక శాతం పరిసయ్యులు అనే తెగవారు బయలుదేరి వెళ్ళిపోతున్నారు. యోధైని విడిచిపెట్టి వెళ్ళిపోయి గ్రీసు దేశంలో ఒక మూలన తలదాచుకొని బతికారండి. అలా పితరుడు తలదాచుకొని బతికిన తర్వాత ఆ పరిసయ్యుల సనాతన కుటుంబాలలో నుంచి ఒక చిన్నవాడు జన్మించాడండి. ఆ చిన్నవాడు పుట్టంగానే తల్లిదండ్రులు చాలా సంతోషించారు.
ఆ చిన్నవాడిలో ఏదో ఒక భక్తి మొదటి నుంచే ప్రారంభమైంది. ఆ చిన్నవాడిని ఏం చేశారంటే ఆ గ్రీసు దేశం నుంచి చిన్ననాడే తీసుకుని వచ్చేసారు. చిన్న పిల్లలందరికీ యూదులు ఒక పని చేపిస్తారండి. ఆ పని ఏంటో తెలుసా? చిన్నప్పుడే వాళ్ళకి ఒక ఉపాధిని నేర్పిస్తారు పెద్ద అయిన తర్వాత బతకటానికి. చిన్ననాటి నుంచే పనులు పెడతారు. చదువు పని రెండూ నేర్పిస్తారు యూదులు. ఈ రోజుకి మన పిల్లలు ఉన్నామండి, మన పిల్లలకి నేర్పిస్తే మనం ఏం నేర్పిస్తాం? ఏం నేర్పిస్తాం చిన్నపిల్లలకి? ఓన్లీ ఎడ్యుకేషన్, అంతేనా? ఎల్కేజీ ఉంది, ఎల్కేజీకో యూకేజీకో ఫస్ట్ క్లాస్కో ఏదో పంపిస్తారు కదా మీరు. ఆ రోజంతా అతని చదువు దినాలన్నీ అతను కేవలం ఏం చేస్తాడు? కేవలం చదువుకోవటం మాత్రమే చేస్తాడు. యూదుల్లో అలా ఉండదు. ఈ రోజుకి ఆ రోజుకి యూదులు ఎలా ఉంటారంటే ఒక రోజులో సగ భాగాన్ని చదువుకు అప్పచెప్తే మిగతా సగ భాగాన్ని ఎలా బతకాలో ఒక నేర్చుకోవటానికి ఒక పైన అప్పచెప్తారు. ఆ చిన్నపిల్లవాడికి ఆ తల్లిదండ్రులు ఒక విద్య నేర్పించారు. ఆ విద్య ఏంటంటే గొర్రె నుంచి బొచ్చును సేకరించి ఆ బొచ్చుతో ఒక గుడారాలను తయారు చేయడం నేర్పించారు. ఆ చిన్నవాడు చిన్ననాటి నుంచి ఉపాధి కొంత నేర్చుకున్నాడు. నేర్చుకున్న తర్వాత ఆ చిన్నవాడిని గ్రీసు దేశం నుంచి తీసుకుని వెళ్ళిపోయి యెరూషలేములో ఒక బడిలో జాయిన్ చేయించారు. ఒక పాఠశాలలో జాయిన్ చేయించారు ఆ బిడ్డని. ఆ పాఠశాలలో అతను చిన్ననాట నుండి ధర్మశాస్త్రాన్ని ఆవపోసన బొట్టు వీరుడయ్యాడు. ఇంతగా స్కూల్ ఎంత గొప్ప స్కూల్ అంటే యెరూషలేములో ఆ పాఠాలు చెప్పే ఆ పాఠకుడు, ఆ ఉపాధ్యాయుడు, ఆ గురువు ఎంత గొప్పవాడంటే ఆ స్కూల్లో ఆ ప్రిన్సిపల్ని చూడంగానే ప్రజలందరూ పైకి లేచి దండం పెట్టేవాళ్ళు. ఇంతకీ ఎవరా ఉపాధ్యాయుడు, ఎవరా విద్యార్థి, ఎవరా తల్లిదండ్రులు, ఏంటి కూడా అనుకుంటున్నారా? ఒకసారి మీరు బైబిల్ గ్రంథంలో ముఖ్యంగా మనకు రెండు తెగలు కనపడతాయండి. ముఖ్యంగా ఏం తెగలు చెప్పండి? బైబిల్లో ముఖ్యంగా మనకు రెండు తెగలు కనపడతాయి యూదులు. ఏమేం తెగలు? ఒకటి పరిసయ్యులు. చెప్పాలి, మీరు చెప్పాలి, నోరు విప్పాలి. ఒకటి పరిసయ్యులు, రెండు సద్దూకయ్యులు. ఏంటి ఈ రెండు తెగలు? ఏంటి వాళ్ళ అభిప్రాయాలంటే వాళ్ళకి బైబిల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, రెండుగా విడిపోయారు. ముఖ్యంగా పరిసయ్యులు ఎలాంటి అభిప్రాయం కలిగి ఉంటారంటే మీకు అర్థం చేసుకోండి, జాగ్రత్తగా వినండి. పరిసయ్యులు ఎలాంటి అభిప్రాయం బైబిల్ మీద కలిగి ఉంటారంటే ఆది కాండం నుంచి మలాకీ గ్రంథం వరకు అంతా దేవుని వాక్కులే, అన్నీ దేవుడు రాయించినవే, మనం అన్ని విషయాలు నమ్మాలి, 39 పుస్తకాలు మనం నమ్మాలి, మనం పాటించాలి అంటారు. ఎవరు? పరిసయ్యులు. వెరీ గుడ్. కానీ సద్దూకయ్యులు అంటారు లేదు పరిసయ్యులారా, 39 పుస్తకాలు మనం పాటించిన అవసరం లే, వాటిల్లో 34 పుస్తకాలు మనం పక్కన పెట్టవచ్చు. కేవలం ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు పాటిస్తే చాలు. అవి మాత్రమే దేవుని వాక్కులు, మిగతావి దేవుని వాక్కులు కావు, వాటితో మనకు సంబంధం లేదు. మోషే ఏదైతే రాశాడో అదే మనకి, మిగతాదంతా మనకు అవసరం లేదు అంటారు. వాళ్ళిద్దరి మధ్య అప్పటి నుంచి గొడవలు, వాళ్ళంటే వీళ్ళకి పడదు, వీళ్ళంటే వాళ్ళకి పడదు. అందుకని మీరు పరిసయ్యుల సిద్ధాంతాలు, సద్దూకయ్యుల సిద్ధాంతాలు చూడండి. పరిసయ్యులు ఏమి ఉందని నమ్ముతారట. అపొస్తలుల కార్యాలు చూడండి, వాళ్ళిద్దరి మధ్య తేడా మీకు కనిపించాలండి. వాళ్ళిద్దరి మధ్య మీకు తేడా గమనించాలి, పట్టించాలి. అపొస్తలుల కార్యముల గ్రంథము 23వ అధ్యాయము 7వ వచనం చదవండి. అపొస్తలుల కార్యముల గ్రంథము 23వ అధ్యాయము 7వ వచనం. అతడు అలాగున చెప్పినప్పుడు పరిసయ్యులకును సద్దూకయ్యులకును కలహము పుట్టినందున, వాళ్ళిద్దరు ఇప్పుడు కొట్టుకుంటూనే ఉంటారండి. పరిసయ్యులు వాళ్ళంటే ఎలా పడదు, వీళ్ళంటే అలాగ పడదు. కలహము పుట్టినందున ఆ సమూహము 2 పక్షములాయను. సద్దూకయ్యులు పునరుద్ధానము లేదనియు దేవదూత అయినను ఆత్మ అయినను లేవనియు చెప్పుదురు. సద్దూకయ్యులు ఏం చెప్తారంట చెప్పాలి. సద్దూకయ్యుల సిద్ధాంతం ఏంటంటే పునరుద్ధానం అంటే చచ్చిపోతే మనకు బతుకనేది లేదు. వెలుగుడు ఇంకా ఏం లేదట, ఆత్మయు లేదు, ఇంకా ఏం లేదట, దేవదూత కూడా లేదు, అనగా ఆత్మ కూడా లేదు. దేవదూత అనగా ఆత్మ కూడా లేదు అని చెప్తారట. చచ్చిపోతే బతుకు లేదని చెప్తారు. నెక్స్ట్ ఇంకా ఆత్మ లేదు అని చెప్తారు, ఇంకా దేవదూత కూడా లేదని చెప్తారు. ఎందుకు ఇలా చెప్తారు? ఇలాగంటే చెప్పాను కదా ఇందాక, వాళ్ళు ఎన్ని పుస్తకాల్లో నమ్ముతారు?
5 పుస్తకాలు. ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు ఎక్కడైనా చచ్చిపోతే బతుకుందని రాయబడిందా? ఈ 5 పుస్తకాల్లో రాయబడినా. మనిషి చస్తే మరలా తిరిగి పైకి లెగుస్తాడని ఎక్కడ రాయబడింది పాత నిబంధనలో? ఒకటి దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో రాయబడింది, యెహెజ్కేలు గ్రంథంలోనూ రాయబడింది. వీళ్ళు చచ్చిపోతే బ్రతుకుందని రాయబడిన పుస్తకాలనే నమ్మరు. కాబట్టి వీళ్ళ సిద్ధాంతంలో కూడా ఏమీ లేదు, చచ్చిపోతే బ్రతుకుందని వీళ్ళు నమ్మిందంటే ఆ 2 పుస్తకాలు నమ్మితే కదా మనం అది నమ్మటానికి. వాళ్ళది నమ్మరు కాబట్టి ఆ సిద్ధాంతాన్ని కూడా నమ్మరు. ఇకపోతే ఆత్మ అనేది ఒకటి ఉందని ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు ఎక్కడైనా రాయబడి ఉందా? ఎక్కడైనా రాయబడి ఉందా? రాయబడి లేదు. అది జకర్యా గ్రంథంలో ఉండేది. కాబట్టి ఇది ఏంటంటే పంచకాండాల్లో ఏది ఉంటే అదే. పంచకాండాలు ఆత్మ గురించి లేదు, మీరు నమ్మం అంతే. చచ్చిపోతే బతుకున్నా లేదు, మీరు నమ్మం అంతే అంటారు. అందుకనే వాళ్ళ 2 నమ్ముతారు. కానీ పరిశీలు 39 నమ్ముతారు కదా. అందుకని వీళ్ళు ఎలాంటి వాటిని విశ్వసిస్తారో కింద చదవండి 8 నుంచి కింద. కానీ పరిశీలు అరే బాబు పునరుద్ధానం ఉంది, దేవదూత ఉంది, 2 కలవని ఒప్పుకుందరు. వీళ్ళు 2 ఉన్నాయంటారు. వీళ్ళు ఎందుకు? వీళ్ళు వేటిని కూడా నమ్ముతారు. దానియేలు రాసిన గ్రంథాన్ని నమ్ముతారు, యెహెజ్కేలు రాసిన గ్రంథాన్ని నమ్ముతారు. ఆ రెండిట్లో ఈ 2 గురించి ఉంది కనుక వీళ్ళు ఆ 2 కూడా నమ్ముతారు. ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళకి వీళ్ళకి అభిప్రాయ భేదాలు ఉన్నాయి. వాళ్ళు వస్తే వీళ్ళు వందనాలు చెప్పరు, వీళ్ళు వస్తే వాళ్ళు వందనాలు చెప్పరు. వాళ్ళని వీళ్ళు గౌరవించరు, వీళ్ళని వాళ్ళు గౌరవించరు. ఒకళ్ళంటే ఒకళ్ళు పగద్వేషాలతో రగిలిపోతున్న రోజులవి. ఆ రోజుల్లో ఆ పాఠశాలకు ఒక ప్రధానోపాధ్యాయుడు ఉన్నాడని చెప్పాను కదా. అతను వచ్చాడంటే గడ 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 వణికిపోవాలండి. ఆడు పరిచయుడైనా వాడు సద్దుకయుడైనా. ఇంతకీ ఎవరో తెలుసా ఉపాధ్యాయుడు? అపోస్తల కార్యముల గ్రంథము 5వ అధ్యాయం జాగ్రత్తగా దీన్ని. ఎవరో ఆ ఉపాధ్యాయుడు యోదయ మొత్తాన్ని గడగడలాడించి సద్దుకయులు పరిచయులు అందరి చేత మన్ననలు పొందిన ఆ గొప్ప ఉపాధ్యాయుడు ఎవరో? 5వ అధ్యాయము అపోస్తల కార్యముల గ్రంథం 34వ వచనం జాగ్రత్తగా చదవండి. ఏమంటే మీకు పైన కనపడుతుంది. ముందుగా 5వ అధ్యాయము 17 చదివితే 17 నుంచి చదవండి. 5:17 ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్నవారందరూ అనగా సద్దూకయుల తెగవారు లేచి మత్సరంతో నిండుకున్నారు. సద్దూకయులు ఏమంటే యేసు ప్రభు సువార్త ప్రకటిస్తే పరిచయుల కంటే ఎక్కువ నష్టం సద్దూకయులకేనండి. సద్దూకయులకి వాళ్ళకి ఎక్కువ ఒళ్ళు మండిపోయేది. యేసు ప్రభు సువార్త ప్రకటించినప్పుడు పరిచయులైనా సర్లేరా అని వదిలేసేవాళ్ళేమో, కానీ సద్దూకయులు అసలు వదిలేవాళ్ళు కాదు. ఎందుకంటే సువార్తలో ఏమి దాగి ఉంది? యేసు ప్రభు వారు మన కొరకు మరణించి 3వ దినాన ఏమయ్యాడని చెప్తారు? యేసు ప్రభుని ఏమయ్యాడని చెప్తారు? పునరుద్ధానుడయ్యాడని చెప్తుంది క్రైస్తవ్యం. ఇంతకీ సద్దూకయులు దేన్ని నమ్మరు? పునరుద్ధానాన్ని నమ్మరు. అరే నీవేమో పునరుద్ధానం లేదంటున్నావు, నువ్వేంట్రా మధ్యలో వచ్చి పునరుద్ధానం ఉండి యేసు ప్రభు 3వ దినాన్ని లేచాడంటావు? నువ్వు చేసే తప్పు. యేసు ప్రభు వారి సమాధి రాయి దొర్లించింది ఎవరు? దేవదూతలు. అది చెప్తున్నారు. అరే బాబు యేసు ప్రభువుని సిలువేసిన తర్వాత పెద్ద బండరాయి పెట్టేశారు, దేవదూతలు పైనుంచి వచ్చి బండరాయిని దొరిలేశారు అని క్రైస్తవులు చెప్తున్నారు. సద్దూకయులు ఏముందని నమ్మరు? దేవదూత ఉందని నమ్మరు. కాబట్టి యేసు ప్రభు సువార్త చెప్పంగానే వీళ్ళకి చెవుల్లో నుంచి రక్తం గారినంత కోపం వచ్చేసేదండి. మేమేదైతే లేదంటున్నాం వాళ్ళు అదే చెప్తున్నారు సువార్తలోని. ఎక్కువగా పేతుర్ని కానీ యోహాన్ని కానీ వాళ్ళే విసిగించేవాళ్ళు. పరిచయులు ఒక మాటలో పట్టించుకొని ఒకసారి పట్టించుకోకుండా వదిలేసేవాళ్ళు. కానీ సద్దూకయులు అలా చేసేవాళ్ళు కాదు, పట్టు వదలక వేధించేవాళ్ళు క్రైస్తవులు. మీరు చెప్పొద్దు అని. అదే ఆ సన్నివేశమే అక్కడ మనకు జరుగుతుంది. 5వ అధ్యాయం అపోస్తల కార్యాల్లో చదవండి ఒకసారి. 5వ అపోస్తల కార్యం 15లో 18 వచ్చింది చదవండి. 5:18 అపోస్తలులను బలాత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి. వినలేదండి, సద్దూకయుల కోపం వచ్చేసింది. సద్దూకయుల కోపం వచ్చేసి కాళ్ళను పట్టుకొని పేతురుని యోహాన్ని శిష్యులు అందరినీ జైల్లో వేసి పడేశారట. జైల్లో వేసి పడేసి కొట్టారటండి విపరీతంగా. కొట్టినప్పుడు అడుగుతున్నారు 28లో అడుగుతున్నారు చూడండి. 28లో ఏమంటున్నారు చూడండి. ప్రధాన యాజకుడు వారిని చూచి మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదు. మీరు యేసు ప్రభు గురించి అక్కడ చెప్పకూడదు, మీరు జాగ్రత్తగానండి. మీకు ఖండితముగా ఆజ్ఞాపించలేదా? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధలతో నింపేస్తున్నారేంటి? మా బోధలతో నిండాలని మేము చూస్తున్నాం.
పరిశోధనతో మా గొడవలు మీరేంటి కొత్తగా ఇంకో తెగ వచ్చిందా మీ నుంచి? మా బోధలు నిండాలి, యెరూషలేములో నిండితే మీ బోధలతో నింపేస్తున్నారు ఇటాలి అంటాడు. మీ బోధలతో నింపి ఈ మనుష్యుని హత్య మా మీదకి తేవలని ఉద్దేశించుచున్నారని చెప్పాను. అందుకు పేతురు గారు ఎలాంటి ధైర్యోపకరమైన సమాధానం ఇచ్చాడో 29లో చూడండి. ఏమన్నాడు? అందుకు పేతురును అపోస్తలులను 12 మంది నుంచున్నారండి. అక్కడ రక్తం కారుతుంటే పెదాల నుంచి రక్తాన్ని తుడుచుకొని డైలాగ్ అంటున్నారండి. ఏటా డైలాగ్? మనుష్యులకు కాదు దేవునికేమి లోబడవలను కదా. మళ్ళా అదే మాట ఏది ప్రకటించొద్దని అప్పటిదాకా కొట్టారో మళ్ళా పెదవు నుంచి కారుతున్న రక్తాన్ని అలా తుడుచుకొని మళ్ళా అదే ప్రకటిస్తున్నారు. మీరు ఎవరినైతే మ్రోణు మీద చంపారో ఆయనే దేవుడు పంపిన మెస్సాయా అని చెప్తాను. ఇంకా కోపం వచ్చేసింది వీళ్ళకి. సద్దూకయ్యులు అందరూ ఏకమైపోయారండి, చుట్టూ పట్టేసుకున్నారండి. పేతురుని యోహాన్ని జుట్టు పట్టుకొని ఈడ్చుకొచ్చి మధ్యలో పడేశారు. అప్పుడు ఒక ఆయన ఇంట్రడక్షన్ ప్రారంభమైంది. అక్కడ 34 వచనం చదవండి. అంటే 33లో చదివితే వారు ఈ మాటలు విన్నారు. యేసు ప్రభువు వారు సువార్త చెప్పడం విని అత్యాగ్రహం తెచ్చుకొని వీరిని చంపని ఉద్దేశించారు. రే ఈ రోజు పేతురు తల తెగిపరాలరా, కత్తులు తీసుకురా పోండ్రా అని సద్దూకాయలందరూ పరిగెత్తారు కత్తుల కోసం. ఈరోజు యోహానుని నడిమికి నరికి వేయాలరా, కత్తులు తీసుకురాలరా అన్నారు. సద్దూకాయలు అందరూ కలిసి కత్తులు ఎక్కడున్నాయని వెతుకుతున్నారు. మధ్యలో వాళ్ళ కంటాలను పెట్టారు. 5 నిమిషాల ఆలస్యమైతే 2 తలలు తెగిపడి ఆ సమయంలో ఒక వ్యక్తి యెరూషలేముకి వచ్చాడు. ఆ వ్యక్తి ఎవరో చూడండి మీరు అక్కడ. సమస్త ప్రజల వలన. ఎవరి వలనట? ఒక్క వర్గం వల్ల కాదట, లేదు ఒక 2 మనుషుల వలన కాదట. సమస్త ప్రజలు యెరూషలేములో ఎంతమంది ప్రజలైతే ఉన్నారో అంతమంది ప్రజలు. నువ్వు పరిచయుడివా అయినా సరే, నువ్వు సద్దూకయ్యుడివా అయినా సరే, నువ్వు శాస్త్రిగా అయినా సరే, నువ్వు యస్సనీయుడిగా అయినా సరే, నువ్వు జలోతీయుడిగా అయినా సరే, నువ్వు ఎవరికైనా సరే, సమస్త ప్రజల వలన ఘనత నొందిన వాడును ధర్మశాస్త్రోపదేశకుడనైన గమలీయేలను ఒక పరిసయ్యుడు మహాసభలో లేచాడట. కత్తు తీసుకురావడానికి పరిగెత్తిన సద్దూకయ్యుల దగ్గర నుంచి కుర్చీలో నుంచి సడన్గా ఒక వ్యక్తి పైకి లేచాడండి. ఆపండ్రా అన్నాడు. ఎవరా వ్యక్తి అంటే పరిసయ్యుడట. ఆ వ్యక్తి ఎవరు? పరిసయ్యుడట. ఆ పరిసయ్యుడులో మామూలు పరిసయ్యుడు కాదు, ఘనత వహించిన పరిసయ్యుడు. అంతేకాదు ధర్మశాస్త్రోపదేశకుడు. అతని పేరేంటి? గమలీయేల్. ఇతను పేరు చెబితే ధర్మశాస్త్రం పట్టించిన చేతులు గజ్జలాడిపోవాలి. మీరు చరిత్ర తిరగండి. వీళ్ళ తాత ముత్తాతలు చరిత్ర పుటంలో పేరుగాంచిన వాళ్ళు. గట్టిగా మనం మాట్లాడుకుంటే కొద్దిగా చరిత్రను గాఢంగా పరిశీలించిన వాళ్ళకైతే ఒక విషయం చెప్పగలుగుతాను నేను. యేసు ప్రభు వారు 12వ ఏట యెరూషలేములో వాదించడం ఉంది కదా, కొంతమందితో వాదించడం ఉందా? చదివారా? మరియమ్మ యేసు వెతుక్కుంటూ వచ్చే సమయానికి యేసు ప్రభు జ్ఞానానికి అబ్బురపడ్డారని ఉంది కదా. ఆ సమయంలో వీరి తాతలు యెరూషలేములో ప్రధాన యాజకులుగా ధర్మశాస్త్రోపదేశకులుగా ఉన్నారు. వారి మనవడే యేసు ప్రభు ఎవరి దగ్గర అయితే ఒకనాడు 12వ ఏట వాదించాడో, ఎవరి దగ్గర అయితే తన జ్ఞానాన్ని ప్రబోధించి వాళ్ళ నేత్రాలను ఆశ్చర్యచకితులుగా అయ్యేటట్టు చేశాడో, ఆ హిల్లేల్ అనేటువంటి వ్యక్తి మనవడే ఈ గమలీయేల్. చాలా పేరు ప్రఖ్యాతులు గంచిన వాడు. ఇతను ఎవరట? ఇతను ఏ తెగకు చెందినవాడట? అతను పరిసయ్యుడట. ఇందాకే చెప్పుకున్నాం మనం. పరిసయ్యుడికి సద్దూకయ్యులకి అసలు పడిద్దా? అస్సలు పడదు. పచ్చగడ్డి మీద బొగ్గు వేస్తే నిప్పేస్తే ఎలా మండితే అలా మండిద్ది ఇద్దరి మధ్య. అలాంటిది ఇతను పరిసయ్యుడు. ఇంతకీ చంపటానికి కత్తులు నూరుతుండే ఎవరు అక్కడ? పేతురుని యోహాన్ని అపోస్తలుని చంపడానికి కత్తులు నూరుతున్న జాతి ఏ జాతి? పరిసయ్యుడు కదా సద్దూకయ్యుడు. ఈయనెవరు? ఈయన పరిసయ్యుడు. వాస్తవానికి ఒక పరిసయ్యుడు చెప్పిన మాట సద్దూకయ్యులు వింటారని అనుకుంటామండి మనం. వినరు కదా. అసలు పరిసయ్యుడు వద్దు అన్నందుకైనా చంపేస్తారు. అంత కోపం పరిసయ్యులు అంటే వాళ్ళకి. అయినప్పటికీ కూడా అక్కడ ఏం జరిగిందో ఒకసారి మీరు చూడండి. నా పరిసయ్యుడు లేచి అంటున్నాడు, ఈ మనుష్యులను కొంతసేపు వెలుపల ఉంచాడు, ఆజ్ఞాపించాడట. ఆజ్ఞ ఇంకంతే. మాటలు ఉండవు ఆయన దగ్గర, బతిలాడుకోవటాలు ఉండవు. గమలీయేల్ దగ్గర ఆజ్ఞలే ఉంటాయి. నువ్వు సద్దూకయ్యుడు అయినా అన్ని ఆ సకల అవయవాలను మూసుకొని గమలీయేలు మాట వినాలి అంతే. రే ఆగండ్రా అన్నాడు అంతే. ఒకే ఒక మాట. ఎక్కడ కత్తులు అక్కడే ఆగిపోయిన సద్దూకయ్యుల చేతుల్లో.
ఆ నెక్స్ట్ ఏం చేశాడో ఆ పక్కన మీరు అందరూ అలా చదువుకుంటా కిందకి రండి. 38 వచ్చిన చదవండి. 38. కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా ఈ మనుష్యుల జోలికి పోవద్దు, హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. సద్దుకాయలు సద్దుకాయలరా, ఈ మనుష్యుల జోలికి అసలు మీరు వెళ్ళకండి, వదిలేయండి అని అంటున్నాడా? వారిని విడిచిపెట్టండి. ఈ ఆలోచనను ఏ కార్యమైన మనుషుల వలన కలిగినదా అది వ్యర్థమగును, దేవుని వలన కలిగినదా మీరు దాన్ని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడు వారు రుసుమి వారతని మాటకు సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసి ఆ నామము కొరకు అవమానం పొందుటకు ఇదంతా చెప్పుకుంటూ వచ్చారండి. చెప్పుకుంటూ వచ్చినప్పుడు మనకు అక్కడ 37 చదవండి. 37 వారు సమ్మతించిరని ఒక మాట కనిపించిందండి. అద్భుతమైన మాట అది. ఏమండి ఎక్కడ 40 వచ్చిన 40 5వ అధ్యాయం 40. ఈ సద్దూకయ్యులందరూ వారు అతని మాటకి ఏం చేశారట? సమ్మతించారట. ఎవరు సమ్మతించారట? సద్దూకయ్యులు. ఎవరి మాటకు సమ్మతించారట? ఒక పరిసయ్యుడైన గమని. అంటే ఎంత పేరుందో ఆలోచించండి. పరిసయ్యులు చూస్తేనే పళ్ళు కొరికే సద్దూకయ్యులు, ఒక పరిసయ్యుడు చూస్తేనే కన్నెర్ర చేసే సద్దూకయ్యులు. ఈ పరిసయ్యుడు మాత్రం లెగిసినప్పుడు చేతులు కొట్టుకొని మీరు ఎట్టా అంటే అలానే అయ్యా, మీ ఇష్టం అండి, హుజూర్ మీ ఇష్టం, మీరు ఆజ్ఞాపించారు కదా, మీ చిత్తం నెరవేరుడుగా అంటున్నారంటే. అంటే సద్దూకయ్యులు కూడా చేతులు కట్టుకొని నుంచుంటున్నారంటే ఆయనకున్న ప్రతిభ, ఆయనకు ఆ ఊరిలో ఉన్నటువంటి కీర్తి ఖ్యాతి యశస్సులు ఎంత గొప్పవో మీరు ఆలోచించండి ఒకసారి. అలాంటి పేరుగాంచిన వారి పాఠశాలలో ఆ చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి వేశారండి ఆ పరిచయుల సంతానం. ఆ చిన్నపిల్లవాడు ఆ గమాలియేలు దగ్గర అద్భుతంగా విద్యాభ్యాసం చేశాడు. 7 ఏళ్ళు దాటింది, 8 ఏళ్ళు దాటింది, 12వ ఏట వచ్చేసరికి ప్రతి యూదుడు ధర్మశాస్త్రాన్ని చూడకుండా అప్పజెప్పాలి. యూదులకున్న నియమం ఏంటో తెలుసా అండి? 12 ఏళ్ళు ఒక యూదా బాలుడికి వచ్చే సమయానికి ఆది కాండము నుంచి మలాకీ గ్రంథం చివరి అధ్యాయం చివరి వచనం వరకు కన్ను కింద బైబిల్ని చూడకుండా, దప్పిక తీర్చుకోకుండా, ఊపిరి ఆగకుండా కంఠాపదంగా అప్పచెప్పాలంటే ఒకవేళ వాడు గనక కొద్దిగైనా తుసిగిందా ఏ వచనమైనా చంపలు పగిలిపోతాయి అక్కడే యోధా బాలురికి. అలాంటి కఠినమైన శిక్షణ గమలీయేలు దగ్గర జరుగుతుంది. అలాంటి కఠినమైన పాఠశాలలో కఠినమైన నియమాలను, జటిలమైన పద్ధతులను అద్భుతంగా ఆచరించాడు ఆ బాలుడు. 12వ ఏట వచ్చేటప్పటికి గొక్క తిప్పుకోకుండా లెక్కప్ప చెప్పడం ప్రారంభించాడు. అతని దెబ్బకి అందరూ కళ్ళెర్రబెట్టి చూడాలి అతని జ్ఞానానికి. అంత గొప్ప సుసంపన్న ధర్మశాస్త్రం విద్యార్థిగా సునిశ్చితుడిగా మారిపోయాడండి ఆ చిన్నవాడు. ఇంతకీ ఎవరా చిన్నవాడు అంటే ఒకసారి అతని పరిచయం అతనే చేసుకుంటున్నాడు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు పత్రికను రాస్తూ 3వ అధ్యాయము 5వ వచనం 5వ వచనాన్ని జాగ్రత్తగా చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము. పౌలు మహాశయుడు ఫిలిప్పీలకు చెప్తున్నాడు, రే మోసంలో అయిపోయాను, జైల్లో ఉన్నాను, తల నిలిసిపోయిందని తక్కువ అంచనా వేస్తున్నారా? నేను ఎవరో తెలుసు అసలు మీకు? ఎవరట ఆయన? 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రములో హెబ్రీయుల సంతానమై హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయమందు పరిసయ్యుడనై ఆసక్తి విషయములో సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలని నీతి విషయములో ఆడించుడమై ఉన్నాడట. అంటే ధర్మశాస్త్రంలో ఏ మాత్రం పొరపాటు చేయని మగాడెవడరా స్కూల్లో అంటే చిన్నోడు లేపాడు, రేపు పైకి లేకూడని వాళ్ళు అనించుడట. అసలు ధర్మశాస్త్రం కూడా వంక పెట్టలేదట అతనికి. ధర్మశాస్త్ర ప్రకారంగా తొందరగా ఎవరు నీతిమంతులుగా తీర్పు తీర్చబడరండి. ఎందుకంటే 100 ఆజ్ఞలలో 1 ఆజ్ఞ పోయినా కానీ వాడు మిగతా 99 ఆజ్ఞ పట్ల ఏమైపోతాడని యాకోబు పత్రిక 2:10 మనకి యాకోబు గారు తెలియజేశారు. ఏమైపోతాడట? 100 ధర్మశాస్త్రం ఆజ్ఞలో నువ్వు 99 పాటించు, ఒక్కటి తప్పిపో. ఆ ఒక్క ఆజ్ఞ తప్పిపోవటాన్ని బట్టి నువ్వు ఫెయిల్ అయ్యావనే చెప్తుంది ధర్మశాస్త్రం.
అలాంటి ధర్మశాస్త్రంలోనట ఈ పౌలు ఎలాంటి వాడంటే నింద వేయటానికి వీలు లేకుండా పాటించేవాడట ధర్మశాస్త్రం. అంత గొప్పవాడట చిన్ననాట నుంచి. చాలా అసామాన్యుడండి ఆయన. అతని గురించి ఇంకొద్దిగా సమాచారం అతనే చెప్పుకుంటున్నాడు. అపోస్తల కార్యాల గ్రంథం తీయండి. అపోస్తల కార్యముల గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనం తీయండి. అపోస్తల కార్యముల గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనం జాగ్రత్తగా చదవండి. మీరు ఇది వింటేనే అర్థమవుతాయి, మీకు చదివితే కూడా అంత సునిశ్చితంగా అర్థం కాదు. జాగ్రత్తగా వినండి. 22వ అధ్యాయం 3వ వచనం అపోస్తల కార్యాలు చదవండి. నేను కిలికియాలోని తార్సులో పుట్టా. వలస వెళ్ళిపోయారు కదా కిలికియా, గ్రీక్ వలస వెళ్ళిపోయారు. కిలికియా జిల్లా నిండా ఇందాక నేను చెప్పినట్టుగా, నేను ఇందాక చెప్పాను కదా, ఏ ఊరికి పోయిన ప్రకాశం ఎలాగైతే ఉంటారో అలాగనే ఈ కిలికియా అనేటువంటి ఊరికి వలస వెళ్ళిపోయి అక్కడే తిరిగి పెద్దోళ్ళు అయిపోయారండి. ఈ యూదులో బెన్యామీనులు పరిచయం అందరూ. అదే అంటాడు, కిలికియా అనేది ఒక జిల్లా. కర్నూలు ఎలాగైతే ఒక జిల్లానో కిలికియా అనేది ఒక జిల్లా. ఆ కిలికియా అనే జిల్లాలో ఏ ఊరట్టది? తార్సస్ అంటారు. ఈ తార్సస్ అనేటువంటి ఊరిలో పుట్టిన యూదుల్ని ఈ పట్టణంలో పుడతానికైతే ఎక్కడ పుట్టానంటే నేను తార్సులో పుట్టా. పుడతానికి తార్సులో పుట్టా, కానీ అక్కడ పెరగల. పుడతానికి తార్సులో పెట్టా. చిన్ననాడేవాడ తల్లిదండ్రులు ఈ పట్టణములో అంటున్నాడు. ఏ పట్టణం? వాస్తవానికి యెరూషలేము గురించి అంటున్నాడు అక్కడ. అయితే ఈ పట్టణములో గమలీయేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్రమందు నిశ్చయందును శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గురించి విశేషాసక్తి గలవన్నై ఉన్నాయి. ఎవరనుకున్నారు అసలు? నేను ఎవడి పేరు చెప్తే సద్దుకేలు వణుకుతారో, ఎవడి పేరు చెప్తే ప్రజలందరూ పైకి లేచి చేతులు జోడించి జీ హుజూర్ అని చెబుతారో ఆ గమలీయేలు పాదాల దగ్గర చదివినండి నేను అని చెప్తున్నాడు. ఇందాక ఏ గమలీయేలు అయితే పేతురు అపోస్తలులను ఆపించాడో చావుకు దగ్గర పడకుండా, ఆ గమలీయేలు దగ్గర ప్రియాతిప్రియమైన శిష్యుడు పౌలు. ఎలాంటి శిష్యుడు? ప్రియాతి ప్రియమైన శిష్యుడు. గమలీయేలుకి రైట్ హ్యాండ్ ఎవడరా అంటే అప్పుడప్పుడు స్కూల్లో ఉంటారు కదండి. అప్పుడప్పుడు స్కూల్లో ఒక్కొక్క టీచర్కి ఒక్కొక్క విద్యార్థి అంటే బాగా ఇష్టం, అంతేనా? టీచర్కి ఫేవరెట్ స్టూడెంట్స్ ఉంటారండి కొంతమంది. దేనికైనా వాళ్ళనే వాడుకుంటారు. స్కూల్స్లో అప్పుడప్పుడు చిన్నప్పుడు ఒక సోషల్ టీచరు, మ్యాథమెటిక్స్ టీచరు, ఒక ఫేవరెట్ స్టూడెంట్ ఉండారండి. ఏం చెప్పాలన్నా వాడికే చెప్తారు. కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నలు అన్నీ వాడికే చెప్తారు. లేదు తన వ్యక్తిగత పనులు ఏమైనా ఉన్నా వాడికే చెప్తారు. వాడిని చాలా బాగా ట్రీట్ చేస్తారు. వాడు ఒక మాట అంటారు, చాలా గొప్పగా ప్రేమిస్తారు. అతని ఫేవరెట్ స్టూడెంట్ అంటారు. అదేవిధంగా ఈ గమలీయేలుకి ఫేవరెట్ స్టూడెంట్ ఎవరు? ద గ్రేట్ సెయింట్ పాల్. ఇతని గురించి మరియు కొంత వివరణ. ఇతను అసలు ఎంత వాడంటేనంటే ఆ స్కూల్లోనే గోల్డ్ మెడలిస్ట్ అండి. ఒక మాటలో చెప్పాలంటే గమలీయేలు దగ్గర చదివిన వేల మంది యూదులందరిలో గోల్డ్ మెడలిస్ట్ అందుకున్న ఒకే ఒకడు పౌలు. గలతీయులకు రాసిన పత్రిక చేయండి ఒకసారి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు గలతీయులకు పత్రికలు రాస్తూ ఒక మంచి మాట 4వ అధ్యాయము 1వ అధ్యాయం 13-14 అంటాడండి. గలతీయులకు పత్రికలు రాస్తూ 1వ అధ్యాయం 13. గలతీయులు కొత్త నిబంధనలు విడిచిపెట్టి ధర్మశాస్త్రం వైపు పరిగెత్తుతున్నారు. మళ్ళీ ఆచారాలు పోతామంటున్నారు, మళ్ళీ గొర్రె బలి ఇస్తామంటున్నారు. మా కొత్త నిబంధన వద్దు, మాకు పాత నిబంధన చాలంటున్నారు వాళ్ళు. అరే మీరు పాత నిబంధన ఏం తెలుసు అసలు? మీ పాత నిబంధనలో బేసిక్స్ తెలియదు. నేను ఎలాంటి ఉన్నో తెలుసా పాత నిబంధనలో అని తనకు తాను పరిచయం చేసుకుంటూ 13-14 వచనాలు ఏమంటున్నారు చూడండి. పూర్వమందు యూదా మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయుచు నా పితరుల పారంపర్యాచారమందు విశేషాసక్తి గలవాడనే నా స్వజాతీయులలో, జాగ్రత్తగా అక్కడ మాట, నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములు ఆధిక్యత నొంది తినని నా నడవడిని గూర్చి మీరు వింటిరి. 2 కితాబులు చెప్తున్నాడు తన గురించి. తను ఏంటో తెలుసా? తన స్వజాతీయులనట. ఆయన స్వజాతీయులు ఎవరు? యూదులు, బెన్యామీనీలు. సమాన వయస్కులు అంటే సేమ్ బ్యాచ్. సమాన వయస్కులు అంటే ఎవరండి? ఒకటే బ్యాచ్ అనమాట. ఈ సమాన వయస్కులైన వారందరికంటే అత్యధికమైన ఆధిక్యత నొందిన వాడు ఎవరట? తెలుగులో ఆధిక్యత అనేసారు, మూల భాషలో చూస్తే ప్రధానుడను అని వేస్తారండి. అంటే
ఆ ఉన్న చిన్న పిల్లలందరికంటే కూడా గోల్డ్ మెడల్ స్టూడెంట్ ఎవరు? అపోస్తలుడైన పౌలు. అంతటి కీర్తిఖ్యాతులు ఉన్నాయి ఆ మహానుభావుడికి. పౌలు మామూలుడు కదండి, కళ్ళు మూసుకొని లెక్కలు అప్పచెప్తాడు. 12 ఏట అద్భుతంగా నేర్చుకున్నాడు ధర్మశాస్త్రాన్ని. జాన్ ఫిలిప్ అనే కెనడియన్ ఎవాంజలిస్ట్ పరిశోధన చేసి ఒక మాట అన్నాడండి. ఏమన్నాడో తెలుసా? ఈ ప్రపంచంలో అందరికంటే జ్ఞానం కలిగిన వాళ్ళు ఎవర్రా అంటే ప్రపంచం ఒక దేశం వైపు తలెత్తి చూపించింది. ఆ దేశం గ్రీకు దేశం. ఎందుకంటే ఒక అరిస్టాటిల్ పుట్టింది అక్కడే, ఒక పైథాగరస్ పుట్టింది అక్కడే, ఒక ప్లాటో పుట్టింది అక్కడే, తత్వవేత్తలు పుట్టిందందరూ అక్కడే. అదే అంటున్నాడు ఆ జాన్ ఫిలిప్ గారు అంటారు, అది ప్రపంచంలో జ్ఞానవంతులు ఎవర్రా అంటే అందరూ గ్రీకు వైపు చూపిస్తారు. ఆ గ్రీకులలో జ్ఞానవంతుడు ఎవర్రా అంటే పాల్ వైపు చూపించాలి అని చెప్తారండి. ఆయన మరొక మాట కూడా అన్నాడు తన స్టేట్మెంట్లో. ఏమన్నా అత్యధికంగా పరిశోధించిన ఆయన ఆ తెగల మీద, ఈ ప్రపంచంలో అత్యధిక రోషం కలిగిన వాళ్ళు ఎవర్రా అంటే రోమియోల పేరు చెప్తారు. రోమియోలు అంటే మామూలు కదండి, చిన్న చెంప దెబ్బ కొట్టాడని చెప్పి ప్రపంచాన్ని తలకిందులు చేశారు వాళ్ళు ఒకనాడు. అలాంటి గొప్ప రోషం కలిగిన వాళ్ళు రోమియోలు. ఈ ప్రపంచంలో అత్యంత రోషం కలిగిన వాళ్ళు ఎవరంటే రోమియోల పేరు చెప్తారు కదా. ఆ రోమియోలోనే అత్యంత రోషం కలిగిన వాడు ఎవరు అంటే అది సెయింట్ పాల్ పేరు చెప్పాలి అంటాడు ఆయన. ఈ ప్రపంచంలో అత్యధిక మతనిష్ట కలిగిన వాడు ఎవరు అంటే యూదుల పేర్లు చెప్తారు. ఆ యూదుల్లో ఎవరి పేరు చెప్పొచ్చు అంటే పాల్ పేరు చెప్పొచ్చు అంటారు. గ్రీకుల్లో ఉన్న జ్ఞానం, రోమియోలో ఉన్న రోషం, యూదుల్లో ఉన్న మతనిష్ట, 3 కలిపి ఒక మాంసపు ముద్దగా తయారు చేస్తే వచ్చే ఆకారమే అపోస్తలుడైన పౌలు. అంత గొప్పవాడు ఆయన, అంత గొప్పవాడు ఆయన. ఈ పౌలు చిన్నప్పటి నుంచి ధర్మశాస్త్రాన్ని అద్భుతంగా చదివాడండి. అయితే ఈ లోపల ఒక సమస్య ప్రారంభమైంది యెరూషలేములో. ఆ సమస్య ఏంటో తెలుసా? యేసు ప్రభు వారు 3వ దినాన తిరిగి లేచారు. అపోస్తలులందరూ సువార్త ప్రకటిస్తున్నారు. అలా సువార్త ప్రకటించినప్పుడు గమనియలు ఫోన్ వెళ్ళింది. సార్, మనం ఆల్రెడీ కొట్టాం వీళ్ళని, రక్తం కారుతున్నా కానీ వాళ్ళు మాట వినట్లేదు, యేసు ప్రభు లేచారని చెప్తానే ఉన్నారు, ఏం చేద్దాం? ధర్మశాస్త్రం ప్రకారంగా యేసు ప్రభు మెస్సీ కాదని నిరూపించే మగాడు ఎవరైనా ఉన్నాడా మనలో? ఎందుకంటే మీదే టాప్ మోస్ట్ స్కూల్ మన జెరూసలేం మొత్తం మీద, మీరేమైనా రాగలిగితే బాగుంటుంది అని అన్నారండి. అప్పుడు గమాలియేల్ గారు అంటారు, నా దాకెందుకు నాయన, వాళ్ళు విద్య లేని పామరులు, వాళ్ళందరూ చేపలు పట్టుకునే బ్యాచ్ అది, పేతురు యోహాను, వాళ్ళకి నేనెందుకు, ఒక సరైన పంపిస్తాం మీ దగ్గరికి, మీరు వెయిట్ చేయండి అని చెప్పాడు. ఈ లోపల క్రైస్తవ జాతిలో నుంచి ఒక మహావీరుడు పైకి లేచాడు. ఆయన ఒక కొదమ సింహం. ఆయన పేరు స్టీఫెన్. ఆయన పేరేంటి? స్టెఫెన్. స్టెఫెన్ ఎలాంటి వాడో చెప్పమంటారా? పౌలు ధర్మశాస్త్రాన్ని కళ్ళు మూసుకొని 15 గంటలు అప్పచెప్తే స్టెఫెన్ ఇంకో 5 నిమిషాల ముందే అప్పచెప్పి కూర్చుంటాడు నీళ్ళు దాకా అక్కడే. అంతటి గొప్పడు. అపోస్తలుడైన పౌలు ధర్మశాస్త్రం మొత్తాన్ని గొక్క తిప్పుకోకుండా ఎన్ని నిమిషాల్లో అయితే చెప్పగలడో అంతకు 5 నిమిషాలు ముందే లెక్క అప్పచెప్పగల సమర్థుడు స్టెఫెన్. ఇతని చేతుల్లో కత్తుంటే అతని చేతుల్లో కొరడా ఉంటుంది, దేనికి తలయొక్కడు. యవ్వనస్తుడు దేన్నైనా ఓడిస్తాడు, ఎవరినైనా మార్చేస్తాడు. అలాంటి గొప్ప వీరుడు ఒక స్టీఫెన్ ప్రారంభించాడు తన సువార్తని. 7వ అధ్యాయం అపోస్తలుల కార్యంలో. వెంటనే 7వ అధ్యాయంలో అపోస్తలుల కార్యాల్లో ఒకసారి మీరు అందరూ చేయండి. ఒకసారి ఒక యుద్ధమే జరిగిందండి యెరూషలేములో క్రైస్తవులకి యూదులకి మధ్య. యేసు ప్రభుయే మెస్సియా అనేది ఒక వర్గం, యేసు ప్రభు మెస్సియా అయ్యే అవకాశమే లేదనేది మరొక వర్గం. ఈ 2 వర్గాల్లో యేసు ప్రభుని మెస్సీగా నిరూపించడానికి క్రైస్తవుల పక్షాన నిలబడ్డ యోధుడు, వీరుడు, ధీరుడు స్టీఫెన్. 7వ అధ్యాయానికి 2 అపోస్తలుల కార్యాలు గ్రంథం 2వ వచనం తీయండి. 2వ వచనం. ప్రధాన యాజకుడికి పాఠాలు చెప్తున్నాడు అక్కడ స్టెఫెన్. మామూలు వాళ్ళకి అసలు ప్రధాన యాజకుడు ఎవరిని పడితే వాడి పాఠాలు ఏంటో. ప్రధాన యాజకుడు ముందుంటే ప్రధాన యాజకుడికి చెప్తున్నాడు లెసన్. స్టీఫెన్ ఏమని చెప్తున్నాడు? సహోదరులారా, తండ్రులారా వినండి, మన పితరుడైన అబ్రహాము ఆరానులో కాపురం ఉండక ముడిపని చెప్పుకుంటూ పోతున్నాడు. అబ్రహాము దగ్గర నుంచి ఎత్తాడు, చూశారు కదా. కళ్ళు మూసుకొని చెప్తాడు స్టెఫెన్. ఎలాంటాడంటే, నువ్వు ఇంకా ఏ వచనం ఎక్కడుందో తెలియాలంటే నువ్వు బైబిల్ ఓపెన్ చేయాలి. స్టెఫెన్కి అవసరం లే. అబ్రహాము ఎక్కడి నుంచి ప్రారంభించాడో అక్కడి నుంచి 2000 కాదు 4000 సంవత్సరాల చరిత్రని కళ్ళు మూసుకొని అప్పచెప్పాడు అక్కడ స్టెఫెన్. అలాంటి గొప్ప విప్లవం ప్రారంభం యూదులందరూ ఏంట్రా నిరూపించేస్తున్నాడు. ఏంటి యేసు ప్రభు మెస్సీ అని ఇంత ఖచ్చితంగా కళ్ళు మూసుకొని గొక్క తిప్పకుండా మాట్లాడేస్తున్నాడు ఏంటి ఇతను? ఇంకొక 5 నిమిషాలు ఇతను ప్రసంగం చేశాడా, యూదుల్లో అందరికి అర్థమైపోయింది యేసే మెస్సీ అని. ఏం చేయాలి ఏం చేయాలని ఒకటే చేతులు నడుపుకుంటూ ఉన్నారండి.
ఈ లోపల గమలీయేలుకు ఫోన్ వెళ్ళింది, ఎవరినైనా ఒకటి పంపించాయా, వాడిని ఓడించే మగాడు ఎవరు లేరా మనలో అన్నారు. వెంటనే గమలీయేలు అన్నాడు, నా సోదరుని పంపుతా, నా తమ్ముడిని పంపుతా, నా ఫేవరెట్ స్టూడెంట్ని పంపుతా. పేరేంటి అతని పేరు? అతని పేరు సాల్. ఎలా అంటాడో తెలుసా నీకు? సాల్ అసలు స్టిఫెన్ చిత్తుగా ఓడిస్తాను, నా మాట నమ్ము అన్నాడండి. సాల్ని పంపించాడు. వెళ్ళరా, స్టిఫెన్ ఎవడో ఒకడు వచ్చాడండి కొత్తగా, వాడు ఏదో పెద్ద మాట్లాడేస్తున్నాడు పాత నిబంధన గురించి, నువ్వు గోల్డ్ మెడల్ స్టూడెంట్ వాడు గొప్పగా చెప్పాను అక్కడ, వెళ్ళి వాడిని తుత్తునీయులుగా ఓడించి నా దగ్గరికి రా బిడ్డ పో అన్నాడండి. వెంటనే సౌలు వెళ్ళిపోయాడు అక్కడికి. సౌలు వెళ్ళిపోయాడు. 7వ అధ్యాయానికి వచ్చేసండి. 7వ అధ్యాయం చివరి వచనాలకు వచ్చేసండి ఒకసారి. 7వ అధ్యాయము 56వ వచనం చూడండి. 56. పౌలు వెళ్ళాడు, బోధ ప్రారంభించాడు. స్టెఫెను బోధకు తట్టుకోలేకపోతున్నాడు, చెమట్లు పట్టేస్తున్నాయి పౌలుకి. చిన్నప్పటి నుంచి నన్ను మించిన మగాళ్ళు లేడు అనుకున్నాడు, ధర్మశాస్త్రంలో నన్ను మించిన వాడు గొప్పవాడు లేడు అనుకున్నాడు. స్టెఫెను చెప్పే తాకిడికి చెమట్లు పట్టేస్తున్నాయి. 2 కొదమ సింహాలు పోట్లాడుకుంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంది అక్కడ సన్నివేశం. స్టెఫెన్ ఎక్కడ తగ్గట్లా, పౌలు ఎక్కడ తగ్గట్లా. స్టెఫెన్ పై చేయి అయిపోయింది, పౌలుకి చెమట్లు పట్టేసి కంట నుంచి గొంతులో నుంచి నీళ్ళని తెగమింగేస్తున్నాడు. పౌలు దాదాపుగా సాల్ ఓడిపోయే పరిస్థితికి వచ్చేసింది ఆ డిబేటిక. స్టెఫెన్ గెలిచే పరిస్థితికి వెళ్ళిపోయింది ఆ డిబేటిక. యూదులందరికీ ఆశలు సన్నగిలిపోయిన రాళ్ళందరూ చేత పట్టేశారండి. ఇక వీళ్ళు ఓడించడం కష్టం, సాల్ వల్ల కూడా కాలేదంటే ఎవరి వల్ల కాదు, చంపేస్తే పోలా అనుకున్నారండి. చంపేయడానికి రాళ్ళు ఎత్తారండి. ఎత్తిన తర్వాత ఏం జరిగిందో 55 వచ్చింది చూడండి. 55 అయితే 54 నుంచి చదవండి. 54. వారి మాటలు విని కోపముతో మండిపడి అతన్ని చూసి పండ్లు కొరికేస్తున్నారట. ఓడిపోతున్నాడు, సాల్ ఓడిపోతున్నాడు, అయిపోయింది, సాల్ సీన్ అయిపోయింది అక్కడ. స్టెఫెన్ తప్పకు పనికి రావట్లేదు. సాల్ ఒక వచనం చెప్పేటప్పటికే 2 వచనాలు చెప్పేస్తున్నాడు. సాల్ ఒక కాంటెక్స్ట్ ఎత్తేటప్పటికే 4 కాంటెక్స్ట్లు చెప్పేస్తున్నాడు. అతను అబ్రహాం అనేటప్పుడు ఇతను అబ్రహాం చరిత్ర అంతా చెప్పేస్తున్నాడు. ఓటమి దగ్గర పడిందిరా అని ఆలోచించుకున్నాడు. పండ్లు కొరికేస్తున్నారటండి అందరూ. పండ్లు కొరికేసి 55. అయితే అతడు పరిశుద్ధ ఆత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండట చూసి ఈ విధంగా మొత్తం చెప్పుకుంటూ వస్తాడండి. 58 చదవండి. 58. ఇక వల్లగారని చెప్పి జుట్టు పట్టుకున్నారండి. స్టెఫెన్ని జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ వచ్చారండి. పట్ట 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 ఈడ్చుకుంటూ వచ్చేసాడు సౌల్ని. ఎక్కడి దాకా వచ్చారట చూడండి. సెంటర్లో డిబేట్ జరిగితే ఒక మాటలో చెప్పాలంటే, ఇక్కడ ఏమంటే ఏ సి క్యాంప్ దగ్గర డిబేట్ అనుకోండి, చొహరాపురం దాకా ఈడ్చుకొస్తే రోడ్డు మీద ఒక వ్యక్తిని ఎలా ఉండిద్దో అలా ఉంది పరిస్థితి అక్కడ. రక్త పొడుగులన్నీ మోకాలన్నీ దూకుపోయి స్టిఫెన్కి ఒక్కడిని చేసి తంటానికి ప్రారంభించారు. ఏం జరిగిందో చూడండి. అక్కడ పట్టణప్పుడు వెలుపడికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపి. ఇంతకీ ఎవరు చంపింది స్టెఫెన్ అంటే కింద చెప్తున్నాడు అపోస్తుల కార్యంలో. సాక్షులు సౌలు అని ఒక యవ్వనుని పాదముల యొక్క తమ వస్త్రాలు పెట్టారు. ఎవరి దగ్గర పెట్టారట వస్త్రాలు? యూదులకు ఒక అలవాటు ఉందండి. యూదులకు అలవాటు ఏంటంటే, ఎవరినైనా రాళ్ళు తీసుకొని కొట్టి చంపేటప్పుడు బట్టలు వేసుకోడు యూదులు, అంగీ తీసేస్తారు, కిందన్న పంచలాంటివి తీసేస్తారు. కేవలం మధ్యలో ఒక దట్టి మాత్రమే ఉంటుంది వాళ్ళకి, మరి మానాన్ని కాపాడే దట్టి. మిగతా పైన కింద మొత్తం తీసేస్తారు రాళ్ళు తీసుకుని కొట్టి చంపేటప్పుడు. ఎందుకంటే వాళ్ళకున్న నియమం, వాళ్ళ ఆచారం ఏంటంటే, ఎవరైనా ఒక అపవిత్రుని రాళ్ళు తీసుకొని అలా కొట్టినప్పుడు రక్తం చింది మా బట్టల మీద పడకూడదు. ఒకవేళ మా బట్టల మీద పడితే అమ్మో వాడు పాపాత్ముడు కదా, ఆ పాపాత్ముడు రక్తం మా బట్టల మీద పడితే మేము అపవిత్రులం అయిపోతాం, ఇక మేము కడుక్కోవడం చాలా కష్టం. ఆ కడుక్కున్న పోత అంత అపవిత్రమైనటువంటి రక్తం అది. కాబట్టి ఏం చేస్తారంటే బట్టలన్నీ ఉప్పదీసేస్తారండి. రాళ్ళు తీసుకొని కొట్టే సన్నివేశంలో యోధా చరిత్రలు మీరు తీయండి, బట్టలన్నీ వాళ్ళు ఉప్పదీసేస్తారు. ఉప్పదీసి ఎవరైతే తమ నాయకుడు ఉన్నారో, ఎవరైతే అక్కడ లీడర్గా ఎవరు వ్యవహరిస్తున్నారో, ఆ రాళ్ళు తీసుకొని కొట్టి చంపడానికి ఎవరైతే లీడర్షిప్ వహిస్తున్నారో అతని కాళ్ళ దగ్గర ఆ బట్టలు పెడతారు. వీళ్ళు వెళ్ళి చంపేస్తారు. చంపేసిన తర్వాత యోర్దాన్ నదిలో కడుక్కొని మళ్ళా బట్టలు వేసుకుంటారు. వీళ్ళు ఎవరి పాదాల దగ్గర అయితే ఆ బట్టలు పెట్టారో ఆ పాదాలు కలిగిన వ్యక్తి ఆ గుంపుకి నాయకుడు అని అర్థం. ఇప్పుడు ఎవరి పాదాల దగ్గర బట్టలు పెట్టారంటే అక్కడ ఎవరి పాదాల దగ్గర? సౌలు. అంటే ఇప్పుడు ఆ గుంపుకు లీడర్ ఎవరు? ఆ గుంపుకు నాయకుడు ఎవరైతే వాళ్ళని రెచ్చగొట్టి చంపించేటట్టు చేసింది ఎవరండి? సౌల్. అదే చెప్తాడు చూడండి. ఇదే విషయం ఒప్పుకుంటాడు కూడా అండి. ఇదే విషయం ఒప్పుకుంటాడు కూడా చూడండి. అక్కడ ఎక్కడ ఒప్పుకుంటాడంటే అపోస్తలుడైన పౌలు గారు ఇదే విషయం అపోస్తల కార్యాలు 22వ అధ్యాయం 20వ వచనంలో చదవండి. ఇదే అపోస్తల కార్యాలు
22:20 చదవండి ఒకసారి. అపోస్తలుల కార్యాలు 22:20లో సౌలే ఒప్పుకుంటాడు చూడండి అక్కడ. మరియు నీ సాక్షి అయిన స్టెఫెను రక్తము చిందించినప్పుడు నేనే కదా నేను కూడా దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతన్ని చంపిన వారి వస్త్రములకు కావలి ఉంటినని చెప్పింది. రే స్టెఫెన్ చంపడం రావడం అడిగితే నేను చూసుకుంటాను అన్నాడు అంతే. సౌలు ఎలాంటివాడంటే బాధ్యత నాది, ఎవడు స్టెఫెన్ని చంపుతాడో వాడిని కాపాడే బాధ్యత నాది, వాడి రక్తం అంటకుండా చూసే బాధ్యత నాది. ఎవరెవరు చంపుతారా, నేను మీ అందరికీ నాయకత్వం వహిస్తా, మీ మీద చేయేస్తే ఊరుకోను, వాడిని చంపటం చాలు నాకు కావాలి అని నాయకత్వం వహించి స్టెఫెన్ని దగ్గరుండి చంపించిన క్రూరుడు ఎవరు? ఆ రక్తం మరిగిన క్రూరుడు ఎవరు? సౌలు. అలాంటి నీచప్పపు జీవితంలో ఉన్నాడండి అక్కడ సౌలు. ఇది చాలదనుకున్నా స్టెఫెన్ని చంపేశాడు. స్టెఫెన్ని చంపటం చాలదనుకున్నాడేమో కానీ సంఘాన్ని విపరీతంగా హింసించటం ప్రారంభించేశాడండి. 8వ అధ్యాయానికి వచ్చాడు. మీరు సౌలు జీవితంలో 2 విషయాలు నేర్చుకోవచ్చు మొత్తం ఈ పాఠం అయిపోయే లోపల. 8వ అధ్యాయం ప్రారంభం చదవండి. 8 ప్రారంభం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయి భక్తి గల మనుషులు స్టెఫెనును సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంత జొచ్చి పురుషులనేమి స్త్రీలనేమి ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండ్రి. ఏం చేశాడంటే మంచి ఉడుకు రక్తం మీద ఉన్నాడు కదా, చాలా యంగ్ అండి అప్పుడు. ఆ ఇన్సిడెంట్ జరిగే సమయానికి సౌలుకు ఒక 23-25 ఇయర్స్ ఉంటాయేమో అంతే. మంచి ఉడుకు రక్తంలో ఉన్నాడు, మంచి మరిగిపోతున్న యవ్వన ప్రాయంలో ఉన్నాడు, మంచి బలం ఉంది, కండ పుష్టి బాగా ఉంది. ఆ పుష్టి పట్టిన కండతో జుట్టు పట్టుకొని పటపట ఈడ్చుకుంటూ పోయి దొరికిన కంఠాన్ని దొరికినట్టు నరికి పడేశాడండి. క్రైస్తవుల్లో ఏం లేదు, స్త్రీ అని లేదు, పురుషుడు అని లేదు. మనకైనా గౌరవం ఉంటుంది, స్త్రీ అయినా పురుషుడు అని. అవునా? ఆర్టీసీ బస్సు ఎక్కుతారు, ఆర్టీసీ బస్సులో ఒక స్లోగన్ రాసి ఉంటుంది, ఆ పక్కన ఏంటది? స్త్రీలకు కేటాయించిన సీట్లు వారిలో స్త్రీలను మాత్రమే కూర్చొని ఇద్దాం అంటారు. అంటే స్త్రీలు అంటే మనకేముంది? గౌరవం. ఎక్కడైనా వాళ్ళకంటే ఒక రిజర్వేషన్ ఉంటుంది. ఒక బస్సు ఎక్కిన అప్పుడప్పుడు ప్రశాంతి ఎక్స్ప్రెస్ అయితే లేడీస్ కంపార్ట్మెంట్ అంటారు, కేవలం ఆడవాళ్ళకే అదంతా. అంటే మన ప్రభుత్వాలకి మనకి ఆడవాళ్ళు అంటే ఒక గౌరవం, ఒక అభిమానం ఉంది. ఈరోజు సౌలుకి ఏం లేవు. ఆడదైతే ఏంది, మగాడైతే ఏంది, క్రైస్తవుడా కాదా అంతే అడుగుతాడు ఆయన. నువ్వు ఆడదానివా మగాడు, నువ్వు యేసు అనే ఆయన నమ్మేవా లేదా అంతే. నమ్మేవా జుట్టు పట్టుకొని ఈడ్చుకొస్తాడు, కంఠం తగ్గనరికి రక్తం తాగి వెళ్ళిపోతాడు. అంతటి నీచుడు, అంతటి దౌర్భాగ్యుడు ఆ కాలంలో అతను. భయంకరంగా వేధించాడండి. జుట్టు పట్టుకుని ఆడాన్ని లేదు, మగాని లేదు, నరకటం, కొట్టడం, వీలైతే జైల్లో కుక్కల్ని పడేసినట్టు పిచ్చి కుక్కల్ని జైల్లో ఎక్కిస్తారు కదా, ఆ విధంగా ఎక్కిచ్చేస్తూ ఉండేవాడు. మహాకురుడండి, విషం తాగిన నాగుపాములాగా నాట్యమాడాడండి. 9వ అధ్యాయం కూడా తీయండి. 9వ అధ్యాయం ప్రారంభం చేయండి. 9వ అధ్యాయం ప్రారంభం. సౌలు ఇంకను ప్రభువు యొక్క శిష్యులను బెదిరించుటే వార్నింగ్లు ఎక్కడ కనపడితే అక్కడ జుట్టు పట్టుకుని వార్నింగ్లు ఇచ్చేవాడు. హత్య చేయుటయే తనకు ప్రాణాధారమైనట్టు. ఎలా అంటాట? హత్య చేయకపోతే నిద్రపట్టేది కాదట. కొంతమంది ఉంటారు కదండి, మొక్కలేందో కొంతమందికి అన్నం దిగదు. కొన్ని అలవాట్లు ఉంటాయి కదా మనకి. మొక్కలేందో కొంతమందికి అన్నం దిగదు. టీ తాగంటే ఆ రోజు మనశ్శాంతి ఉండదు, మందు తాగంటే ఒకరికి ఆ రోజు మనశ్శాంతి ఉండదు, సిగరెట్ లాగంటే ఒకరికి మనశ్శాంతి ఉండదు. అది లేకపోతే చచ్చిపోతానేమన్నంత ఇదైపోతాడు వాడు, కంగారు అయిపోతుంటాడు వాడు. ఈ కంగారులాగా సౌలుకున్న కంగారండి తెలుసా? ఈ రోజు ఒక్క క్రైస్తవుడు రక్తమైనా తాగకపోతే కళ్ళు మూసుకోమన్నమాట సౌలుకి. అంతగా అంటే అదే ప్రాణాధారం. అసలు నీ బతకటం దానికోసమే నీ బతుకుతున్నాను, అసలు దేవుడు నన్ను పుట్టించిందే ఈ క్రైస్తవులందరూ చంపేయడానికి అన్నంతగా రెచ్చిపోయాడటండి. ఇంకా ఏం చేశాడట? చదవండి. ఆ హత్య చేయుటయే ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని ఎద్దకు వెళ్ళి ఈ మార్గమందున పురుషులనైనను స్త్రీలనైనను కనిగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చి దమస్కస్లోని సమాజం వారికి పత్రికలు ఇమ్మని అడిగాడు. ఇక్కడ అంతా యెరూషలేములో అంతా సర్వనాశనం చేశాడు, సంఘాన్నంతా నాశనం చేసి పడేశాడు. ఇప్పుడు డమాస్కస్కి బయలుదేరాడు. డమాస్కస్ అంటే ఈ రోజుకి డమాస్కస్ చూడండి, సిరియా రాజధాని. దమస్కు అంటే తెలుగులో దమస్కు అంటారు, ఇంగ్లీష్లో డమాస్కస్ అంటారు.
ఇప్పటికీ మీ డమాస్కస్ అంటే పౌలు గారు చంపిన రహదారులన్నీ ఇప్పటికీ ఆ రోజున శిలాశాసనాలన్నీ ఇప్పటికి ఉంటాయి అక్కడ. ఆ రోజు ఊడిపోయిన మట్టి గోడలన్నీ ఇప్పటికి ఉన్నాయి అక్కడ పరిగెత్తాడట దేనికి? అక్కడ క్రైస్తవులు చంపడానికి. ఇక్కడ అయిపోయారు, అక్కడ చంపడానికి బయలుదేరుతున్నాడు. అక్కడ అతని జీవితంలో అతను మర్చిపోలేని ఒక భయంకరమైన సంఘటన ఆ రోజు జరిగిందండి. సుమారుగా 7 రోజుల ప్రయాణం అండి అది. డమాస్కస్కి యోదయ నుండి వెళ్ళాలంటే గుర్రం మీద నిదానంగా బస చేస్తూ మధ్యలో 7 దినాల ప్రయాణం. 7 దినాల ప్రయాణంతో కత్తులు పట్టుకున్నాడు, కొంతమంది రౌడీ మోకాలు వెంటేసుకున్నాడు, గుర్రం మీద డమాస్కస్కి బయలుదేరాడు. పత్రికలు తీసుకొని బయలుదేరాడు చంపటానికి వాళ్ళని. ఈ దారి మధ్యలో, మార్గం మధ్యలో ఆ నీచుడికి, ఆ క్రూరుడికి ఒకటి ప్రత్యక్షమైందండి. అదేంటో ఒకసారి ఇదే అపోస్తల కార్యముల గ్రంథము ఇదే 9వ అధ్యాయము 3వ వచనం చదవండి. 3వ వచనం. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. వెళ్తున్నాడటండి. చంపటానికి బాగా వేడెక్కిపోయిన కళ్ళతో, బాగా శక్తి పుంజుకున్న చేతులతో పట్టుకున్న కత్తిని బలంగా పట్టుకొనిపోతున్న ఆవేశంతో నిండిపోయిన ఆ కుర్రోడికి, ఆ యవనస్తుడికి, ఆ 25 ఏళ్ల నిండు యవనస్తుడికి ఆకాశము నుంచి సడన్గా ఒక వెలుగు ప్రత్యక్షమైందండి. పడిపోయాడండి. గుర్రం అక్కడే పడిపోయింది పక్కన, కత్తి అక్కడే పడిపోయింది పక్కన, ఈ కుర్రోడు అక్కడే పడిపోయాడు పక్కన. తర్వాత ఏం జరిగింది చూడండి. అప్పుడు అతడు నేల మీద పడ్డాడట. నేల మీద పడినప్పుడు ఒక వాక్ వినపడుతుంది అతనికి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. కత్తి ఎక్కడ పడిపోయిందండి, గుర్రం ఎక్కడ పడిపోయిందండి, రౌడీ మోకలన్నీ చాలా చెదిరైపోయినాయండి. ఎక్కడ పడిపోయాడు, ఏ పొలంలో పడిపోయాడో కూడా తెలియదండి. అలా నేలను పడిపోయాడు. ఒక వెలుగు, ఒక స్వరం వినపడుతుంది. ఆ స్వరం ఏంటంటే, మిస్టర్ సాల్, ఎందుకు నన్ను పర్సిక్యూట్ చేస్తున్నావు, ఎందుకు నన్ను హింసిస్తున్నావు అనే ఒక స్వరం వినబడిందండి. అప్పుడు సౌలు ఎలాంటి రిప్లై ఇచ్చాడు అక్కడ చూడండి. ప్రభువా, నువ్వు ఎవరివి నాయనా, ఈ నాకు ప్రత్యక్షమయ్యేవేటి, మంచి పని మీద పోతున్నా నేను, నువ్వు ఎవడివి అని అతను అడుగగా ఆయన, నీవు హింసించుచున్న యేసుని, ఒక శబ్దం వినిపించింది అతని జీవితంలో. అతని జీవితంలో ఒక నూతన సంవత్సరం. పాత జీవితంలో ఎన్నో హత్యలు, పాత జీవితంలో ఎన్నో రక్తాన్ని తాగిన రాత్రులు, పాత జీవితంలో ఎన్నో కత్తులు పట్టిన చేతులు, పాత జీవితంలో ఎన్నో చెమటలు పట్టిన రాత్రులు, ఎంతో భయంకరమైన ద్వేషంతో నిండిన కంఠాలు, క్రూరంతో నిండిన గుండెలతో ప్రారంభమైన అతని పాత జీవితంలో ఒక వెలుగు ప్రత్యక్షమైందండి. ఆ నూతన వెలుగు ఎప్పుడైతే ప్రత్యక్షమైందో మాట వరస మారిపోయిందండి. ఏమని అన్నాడు ఒకసారి మీరు చూడండి. 8వ వచనం చదవండి. 8. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయాను గనుక వారతని చెయ్యి పట్టుకొని దమస్కులోనికి నడిపించని. కన్ను పోయినండి ఆ వెలుగు దెబ్బకి. ఎప్పుడైతే ఆ తారాభృతమైన వెలుగు ప్రత్యక్షమైందో, గగనాలను సృజించిన బలభాగ్యరహితుడైన దేవుడు ఎప్పుడైతే ప్రత్యక్షమయ్యాడో, అప్పుడు వెంటనే కళ్ళకి కమ్మింది ఒక గుడ్డితనం, కళ్ళకు కమ్మింది ఒక భయంకరమైనటువంటి చీకటి తామసి దెబ్బమ్మడికి అక్కడ అంధత్వంలోనికి జారిపోయాడండి. ఏమీ కనపట్ల. కత్తి ఎక్కడుందో తెలియట్లా, గుర్రం ఎక్కడుందో తెలియట్లా, తన జనాలు ఎక్కడున్నారో తెలియట్లా. పిచ్చోడు రోడ్డు మీద దేవులాడుకుంటున్నట్టుగా దేవులాడుకుంటున్నారు. అప్పుడు కొంతమంది మనుషులు అతన్ని పట్టుకొని డమాస్కస్కి తీసుకెళ్లారు. ఆ నెక్స్ట్ ఏం జరిగింది ఏమంటే, ఇదంతా మీరు చదువుకుంటూ కిందకి రండి. ఇప్పుడు అతనికి దేవుడు ఒక ప్రమాణం, ఒక వాగ్దానం చేశాడండి. 15వ వచనంలో ఏమంటారు చూడండి. 15. అందుకు ప్రభు, సాల్ లెట్స్ గో, వెళ్ళి కలిసి వెళ్ళు, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుతానని అతనితో చెప్పాను. అనని అనే వాళ్ళ ఇంటికి వెళ్తాడండి. దేవుడు ఒక ప్రమాణం చేశాడు. సౌలా, ఎంతమంది రక్తాన్ని తాగావో అంతమంది కోసం రక్తాన్ని చిందింపజేస్తా. ఎంతమంది కుత్తుకులు తెగ నరికావో అంతమందికి వాక్యాన్ని చెప్పేటట్టు నీ కుత్తుకును సిద్ధపాటు చేస్తా. ఎంతమంది వైపు ద్వేషంతో నీ కళ్ళెత్తి చూపించావో ఉమ్మేస్తున్న దయతో చూసే కళ్ళగా మారుస్తా.
నిన్ను నేను మార్చేస్తా సౌలు అన్నాడండి. ఆ రోజు గుడ్డోడైపోయి వెళ్ళిపోయాడండి. కొన్నాళ్ళకి ప్రార్థన చేశాడు, బ్యాప్టిజం పొందాడు. గుడ్డితనం అంతా కూడా ఎక్కడికక్కడ విహీనమైపోయింది, నిర్వీర్యం అయిపోయింది. వెంటనే ఏడవటానికి అరేబియా బయలుదేరాడండి. మనకు అపోస్తల కార్యాలయంలో అయితే అది ఉండదు. ఆ గుడ్డితనం నుంచి ఎప్పుడైతే బయటపడ్డాడో, ఆ నూతన సంవత్సరంలోనికి ఎప్పుడైతే వెళ్ళిపోయాడో, పాత జ్ఞాపకాలన్నీ మర్చిపోవటానికి, పాత చెడ్డ అలవాట్లన్నీ మర్చిపోవటానికి అరేబియా దేశానికి వెళ్ళిపోయాడండి. అది మనకు అపోస్తల కార్యాలయంలో ఉండదు. కానీ గలతీయులకు రాసిన పత్రికను తీయండి ఒకసారి మీరు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం చదవండి. 17వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చదవండి. నాకంటే ముందుగా అపోస్తలుడైన వారి యొద్దకు యెరూషలేమునకు ఆయనను వెళ్ళలేదు, కానీ వెంటనే అరేబియా దేశమునకు వెళ్ళితని. ఎక్కడికి వెళ్ళాడట? ఆ గుడ్డితనం పోగానే ఏడుస్తూ 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 అరేబియాకి వెళ్ళిపోయాడు. అరేబియా అంటే ఇప్పుడున్న సౌదీ అరేబియా కాదు. బైబిల్లో ఉన్న అరేబియా వేరు, ఇప్పుడున్న సౌదీ అరేబియా వేరు. బైబిల్లో ఉన్న అరేబియా అంటే సీనాయి పర్వత పరిసర ప్రాంతాలు. బైబిల్లో అరేబియా అంటే ఇప్పుడున్న సౌదీ అరేబియాని ఎవరు అనుకోకండి. బైబిల్లో అరేబియా అంటే సీనాయి పర్వతం చుట్టూ ఉండే ప్రాంతాన్ని అరేబియా అనింది బైబిల్. ఇప్పుడున్న అరేబియా వేరు, ఆ పేరు వేరు, ఈ అరేబియా వేరు. ఎప్పుడైతే సీనాయి దగ్గరికి వెళ్ళిపోయాడు, ఎందుకు సీనాయి దగ్గరికి వెళ్ళాడంటే యూదులకు ఒక ఆచారం ఉందండి. తమ జీవితంలో ఏదైనా ఒక బాధని దిగమింగుకోవాలన్నా, ఏదైనా ఒక భయంకరమైన శ్రమ నుంచి విడుదల పొందాలన్నా, వాళ్ళు ఎప్పుడైతే అడవిలో నుంచి ప్రయాణం అయ్యారో ఆ ప్రాంతాలకు అన్నీ వెళ్తారు. ఆ మోషేకి దేవుడిచ్చిన పదాగ్రలు అవన్నీ చూసుకుంటూ ఆ దైవ చింతనకు గురైపోయి దేవుణ్ణి తనలో తాము స్మరించుకుంటూ కొన్నాళ్ళ పాటు ఏడుస్తూ ముక్కి ముక్కి ఏడ్చాడండి. ఎంతమందిని చంపాడో తెలియదు, కానీ దానికి 2 ఇంతలు ఏడుపు తన కళ్ళ నుండి వెలువడిందండి. ఎంతమంది రక్తాన్ని చిందించాడో తెలియదు, కానీ కళ్ళలో నుంచి రక్తం వచ్చేటంతగా ఏడ్చాడండి. ఎంతమంది జుట్లు పట్టుకున్నాడో తెలియదు, కానీ జుట్లు మొత్తం ఊడిపోయేంతగా ఉపవాసం ఉండి ఏడ్చాడండి. ఏడ్చిన తర్వాత తనకున్న గర్వాన్ని, అహాన్ని అన్నిటినీ విడనాడి ఒక గొర్రె పిల్లలాగా అరేబియా నుంచి తిరిగి వచ్చాడండి. ఒక ప్రణాళిక రచించుకుంటున్నాడు. ఇప్పుడు ఆ ప్రణాళిక ఏంటో తెలుసా? సౌలు జీవితంలో ఉన్న ప్రణాళిక ఒక సువార్త యోధునిగా మారాలి. ఎంతమంది క్రైస్తవులనైతే నేను ఇప్పటి వరకు పట్టణ పెట్టుకున్నానో అంతకి రెట్టింపు మందిని క్రైస్తవులుగా మార్చాలి అనుకున్నాడండి. ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నాడు తన నూతన సంవత్సరంలో. దేవుడు తనకు వెలుగై ప్రత్యక్షమైన నూతన జీవితంలో కొన్ని ప్రణాళికలు రచించుకున్నాడు ఆయన. కొన్ని అస్త్రాలను రచించుకున్నాడు ఆయన. అస్త్రాలు ఏంటో తెలుసా? ఒక సువార్థికుడిగా తన జీవితంలో చచ్చేంతవరకు మిగిలిపోవాలనుకున్నాడండి. ప్రయాణం ప్రారంభించాడండి. ఇక ఏడుపు అయిపోయిన తర్వాత అరేబియా దేశం నుంచి ప్రయాణం ప్రారంభించి ఎవడు నమ్మట్లేదండి. ఎవరు నమ్ముతాడండి? అప్పటిదాకా అనేక మందిని చంపి సడన్గా చేతులు కట్టుకొని వచ్చి నేను చాలా మంచోని అంటే ఎవరు నమ్ముతాడు? మీరు ఎవరైనా బిల్లాడని సడన్గా ప్రత్యక్షమైన నీ మంచోని నాకు ఒక నీళ్ళు అంటే ఎవరైనా ఇస్తారా? ఎందుకు ఇవ్వరు? వాడిని చూడనోడు ఎవడన్నాడు, అమ్మో వాడి పేరు చెప్తేనే భయంతో ఉడిగిపో. ఎవరైనా కసపు వచ్చి మీ ఇంటికి వచ్చి నాకు కొంత పెరుగన్నం ఉంటే పెట్టమ్మా అని అడిగాడు, ఎంతమంది పెడతారు? వాడిని చూస్తేనే ముందు గల్లు వేసుకొని లోపలికి దిగిపోతాం. సౌడు పరిస్థితి ఏమైపోయిందంటే వీడు పెద్ద ప్లాన్ వేశారు. వీడు మొన్నటిదాకా చంపాడు కదా, ఇప్పుడు అయిపోయినట్టున్నారు, క్రైస్తవుడు రహస్యంగా జీవిస్తున్నారని మన పాత్రలేనే మన వేషానికి వచ్చేసి ఏమెరగనట్టుగా నటిస్తాడు, మనం క్రైస్తవులం అని తెలియగానే చంపేస్తాడు అని ఒక పుకారు ప్రారంభమయ్యి ఏ ఇంటికి పోయినా గళ్ళన్నీ మూసేసేవారండి సౌలుకి. ఏ ఇంటికి పో అన్ని గళ్ళు మూసేసేవాడు. ఏ ఇంటి తలుపులు తెరిసేవాళ్ళు కాదండి. ఒక నీచుడిలాగా తిరిగి వచ్చాడండి. అక్కడి నుంచి అనేక మార్లు తిరిగి వచ్చాడండి. ఇక ఇలా కాదనుకున్నాడండి. కాబట్టి చాలా మందిలో మనకున్న భ్రమ ఏంటంటే దేవుడు సౌలుని పౌలుగా మార్చాడనే భ్రమలో ఉంటాం మనం. చాలామంది అబ్రాహాముని దేవుడు అబ్రహాంగా మార్చినట్లు, యాకోబుని ఇజ్రాయేలుగా మార్చినట్లు, గిద్యోనుని యెరుబ్బయలుగా మార్చినట్లు ఈయన కూడా దేవుడు పౌలుగా మార్చాడు అని అనుకుంటాం మనలో చాలామంది. కానీ మొత్తం మీరు బైబిల్లో చదవండి, దేవుడు సౌలుకు పౌలు అని పేరు మార్చినట్లు మనకు బైబిల్లో ఎక్కడా లేదు. అబ్రాహాముకు అబ్రహాము అని పేరు మార్చినట్లుంది బైబిల్లో. యాకోబుకి ఇశ్రాయేలు అని పేరు మార్చినట్టుంది బైబిల్లో. గిద్యోనికి యెరుబ్బయలు అని పేరు మార్చినట్టుంది బైబిల్లో. కానీ ఎక్కడా కూడా సౌలుని పౌలుగా మార్చినట్లు ఎక్కడా లేదు. సౌలు అండి చాలా పొట్టివాడండి, ఫర్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే
బైబిల్లో కొన్ని లేఖనాలను జాగ్రత్తగా పరిశీలిస్తే పౌలు ఎలాంటి వాడో మాకు అర్థమైంది. పౌలు చాలా పొట్టివాడు. అపొస్తలుల కార్యాలు మీరు ఒకసారి తీయండి. ఒక ఉదాహరణ, దాన్ని మనం ఎలాగ రుజువు చేసుకోవచ్చండి అంటే ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తున్నాను. ఇదే అపొస్తలుల కార్యముల గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం తీయండి. సువార్త ప్రకటించడానికి వెళ్తున్నాడు కదండి. సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ఇద్దరు జోడీగా సువార్తకి వెళ్ళేవారండి. అపొస్తలుడైన పౌలుగా ఉన్నటువంటి ఇతను కానీ, ఇతనికి ముందు ఇంకొక అతను ఉండేవాడు. ఆయన పేరేంటి? బర్నబా. అతని పేరేంటి? బర్నబాస్. ఈ బర్నబాస్ అండ్ సాల్ వీళ్ళిద్దరూ కలిసి సువార్తకు ప్రయాణం అయ్యేవాళ్ళు. అప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది 14వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది. చదవండి ఆ ఇన్సిడెంట్. జనసమూహములు సౌలు చేసిన దానిని చూచి లుకయోనియా భాషలో దేవతలు మనుష్య రూపము దాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసిరు. బర్నబాకు జుపత్తి అంటే కింద వేశాడండి బృహస్పతి. జుపత్తి బర్నబాకు పేరు పెట్టారట. బర్నబాకి ఏం పేరు పెట్టారట? బృహస్పతి. జుపతి. బృహస్పతికి ఒక గుణం ఉందండి. లేదు గురుడు అంటాం మనం. గురుడు అని కూడా అంటారు. బృహస్పతిని గురుడు అని కూడా అంటారు. ఈ గురుగ్రహానికి, ఈ బృహస్పతికి ఒక విశేషం ఉంది, ఒక ప్రత్యేకత ఉంది, ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటో చెప్పండి. ఈ నవగ్రహాలన్నిటికంటే సైజులో చాలా పెద్ద గ్రహం ఏ గ్రహం? ఏది చదువుకోలేదు చిన్నప్పుడు? నవగ్రహాలలో అతిపెద్ద గ్రహము ఏది? కింద ఆప్షన్స్ ఇస్తాడు. శనిగ్రహం ఆప్షన్ నెంబర్ ఏ, ఆప్షన్ నెంబర్ బి బృహస్పతి, ఆప్షన్ నెంబర్ సి శుక్రుడు, ఆప్షన్ నెంబర్ 4 ప్లూటో. ఏది? బృహస్పతి. బృహస్పతి అని బర్నబాకి పేరు ఎందుకు పెట్టారో తెలుసా? సైజు చూడంగానే చాలా ఎత్తుగా ఉంటాడండి బర్నబా చాలా హైట్, చాలా వెయిట్. పౌలు పక్కన బర్నబా కనుక ఉంచుంటే ఫుట్బాల్ పక్కన ఇస్రాయేలు పెట్టినట్టు ఉండిద్ది. చాలా ఎత్తు, చాలాలా ఉండేవాడు. అందుకని అన్ని గ్రహాలు ఉండగా లుకోనియా వాళ్ళు ఏం చేశారంటే, అరే ఈయన హైటు వెయిట్ చూస్తుంటే సాక్షాత్తు ఆ బృహస్పతి అంత హైట్గా ఉన్నాడు అన్ని గ్రహాల కంటే, మనందరికంటే ఈయన అంత హైట్గా ఉన్నాడు రా. ఇతను కరెక్ట్గా ఏ గ్రహం అయితే సెట్ అయింది? బృహస్పతి అయితే సెట్ అయిందని జుపత్తి అనేటువంటి పేరు పెట్టేశారండి. ఇన్నర్ ప్లానెట్స్లో అంతర్వలయ గ్రహాలలో అత్యంత చిన్న గ్రహం బుధ గ్రహం. ఏది? బుధుడు మొట్టమొదటి గ్రహం. అంతేకాదు దానికి కూడా మనకు స్పెషాలిటీ ఏంటంటే అంతర్వలయ గ్రహాలన్నిటికంటే కూడా అత్యంత చిన్న గ్రహం బుధుడు. బుధుడిని గ్రీక్లో హెర్మెస్ అంటారు. అదే పెట్టారు చూడండి కింద. తెలుగులో కొద్దిగా ట్రాన్స్లేషన్ ఎటు అయినా గ్రీక్లో కరెక్ట్గా ఉండేది. అక్కడ పౌలు ముఖ్య ప్రసంగి అయినందున ఇక్కడ గ్రీక్ వచ్చిన కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. తర్వాత ఎప్పుడైనా మనం చెప్పుకుందాం. అతనికి హెర్మే అని పేరు పెట్టింది. ఎవరి పేరు పెట్టారట? హెర్మే. హెర్మే అంటే ఏంటి? బుధగ్రహం. గ్రీక్లో హెర్మే అంటే బుధుడు అని అర్థం. స్టార్టింగ్ ప్లానెట్ బుధుడు. ఎందుకు అతనికి బుధుడు అని పేరు పెట్టాడు? అతనికి ఎందుకు జుపతి అని పెట్టాడు? ఇందాక మనం చెప్పుకున్నాం బృహస్పతి సైజులు అన్నిటికంటే పెద్దది, సైజుకు తగ్గట్టుగా ఉన్నాడు బృహస్పతి అని పెట్టారు. హెర్మే అన్నిటికంటే చాలా చిన్న గ్రహం, సైజులో కూడా పాల్ చిన్నగా ఉన్నాడు. అందుకని హెర్మే అనే పేరు పెట్టారు అక్కడ అతనికి. సౌలు చాలా పొట్టివాడు. అందుకని అసలు పౌల్ అంటే అర్థం ఏంటో తెలుసా? పౌల్. ఇప్పుడు మన పౌలు అంటున్నాం కదా, అసలు పౌలు అంటే అర్థమే పొట్టివాడు అని. యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడు అని. అంతే కదా? క్రీస్తు అంటే అర్థం ఏంటి? అభిషిక్తుడు అని. యాకోబు అంటే అర్థం ఏంటి? మోసగాడు అని. పౌలు అంటే అర్థం పొట్టివాడు అని. అదొక తిట్టు. రోమియోలోనే పాల్ అంటారంటే పొట్టోడా అని అర్థం. చాలా తక్కువగా ఉండేవారు పౌల్. అందుకని అదొక తిట్టు, అదొక పేరు కాదు. అసలు పౌలస్ అనేటువంటి పదం అది. పౌలస్ అనగా అదొక వక్రీకరణ పదం అది. ఆ పేరుతో పిలిచేవాళ్ళు. అందుకనే ఆ పేరు మొదటి నుంచి ఉంది కనుక అదే పేరు అలవాటులో వచ్చేసింది తప్ప పౌలుకి ప్రత్యేకంగా దేవుడు పెట్టిన పేరు అయితే కానే కాదు. బైబిల్లో మనకు ఎక్కడా లేదు దాని గురించి. అసలు సడన్గా పౌలను పిలుస్తారు అంతే. ఆయనకి ఆల్రెడీ పరిచయం ఉన్న వ్యక్తి నా పిలిచినట్టుగానే పిలుస్తారు అక్కడ మనకి.
అలాంటి పౌలు బర్నబాతో కలిసి సువార్త ప్రయాణం ప్రారంభించాడండి. ఎలాంటి హింసను ఎదుర్కొన్నాడో ఒకసారి మీరు ఇదే అపోస్తలుల కార్యాలు తీయండి పిల్లలు. 14వ అధ్యాయం 14వ అధ్యాయం ప్రారంభం వచ్చిందండి. ముగింపుకు దగ్గర పడ్డాము. 14 ప్రారంభం చేయండి. ఇకోనియలో జరిగినదేమనగా, వారు కూడి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్తులను విశ్వసించారట. అయితే అవిధేయులైన యూదులు అన్ని జనులను పురిగొల్పి వారి మనసులో సహోదరుల మీద పగబుట్టించారట. అప్పుడు వెంటనే ఏం చేశారట, అక్కడి నుంచి పారిపోయారట. అక్కడి నుంచి పారిపోయిన తర్వాత అంత్యోక్యలో 19 వచనంలో ఏం జరిగింది చూడండి. 19లో ఏం జరిగింది చూడండి. అంత్యోక్య నుండి ఈకోనియ నుండి యూదులు వచ్చి జనసమూహంలో తమ పక్షముగా చేసుకుని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయనేమో అనుకుని పట్టణము వెలుపలకి అతన్ని ఈడ్చిరి. ఏం చేశారటండి, సువార్త చెప్పడం ప్రారంభించాడు కదండి. ఎప్పుడైతే సువార్త చెప్పడం ప్రారంభించాడో యూదులందరిలో మచ్చరం వచ్చిందండి. ఒకప్పుడు ఈడే కదరా సువార్త చెప్పేవాళ్ళని అడ్డంగా తెగ నరికింది. ఇప్పుడు మళ్ళీ ఈడేంది మనకు వచ్చి నీతి కబుర్లు చెప్తున్నాడు. ఒకప్పుడు ఈడే కదా వాళ్ళ రక్తం తాగింది, ఇప్పుడేంటి ఆయన మన కోసం రక్తం చిందించాడని చెప్తున్నాడు. ఒకప్పుడు ఈయనే కదా ఏసంటే ఎగిరిపడి పండ్లు కొరికింది, ఇప్పుడు ఈయనంటే పళ్ళు రాలగొడుతున్నా అదే వాక్యం చెప్తున్నాడు తిరిగి. ఏం జరిగింది నీలో? ఈడు కూడా పిచ్చి పట్టిందేమో అనుకున్నారండి. జుట్టు పట్టుకుని పౌలు కూడా ఊరవతలకి. ఒకప్పుడు స్టెఫెన్కి ఏదైతే జరిగిందో పౌలు కూడా ఇప్పుడు ఏం జరిగింది అదే ప్రభు అంటాడు, నీవు చేసినదే. ఒక రకంగా మంచితనంలో కూడా అప్లై అయిందండి. ఆ పాత జీవితపు మనకి ఎక్కడికి పోలేదు పౌలుకి. పాత జీవితంలో స్టెఫెన్ ఏ చేత్తో అయితే జుట్టు పట్టుకుని ఈడ్చుకొచ్చాడో అదే సౌలు జుట్టుని ఈడ్చుకొచ్చారు ఇప్పుడు అదే యూదులో. ఏం చేశారట, ఏం జరిగిందట అక్కడ? పౌలు మీద రాళ్ళు రువ్వి అతను చనిపోయాడేమో, అంటే రాళ్ళు రువ్వారంటే చనిపోయాడేమో అనుకున్నారంటే ఎంతగా రాళ్ళు రువ్వుంటారో ఆలోచించండి. ఇక మీరు ఏమండి, ఒక వ్యక్తి ఊరకనే చనిపోయాడని ఎప్పుడైనా మనం అభిప్రాయానికి వస్తామండి? బాగా గాయాలు ఉన్నప్పుడు అభిప్రాయానికి వస్తామా? రోడ్డు మీద వెళ్తున్నారండి, యాక్సిడెంట్ అయింది, పెద్దగా బ్లడ్ ఏమీ లేదు, అప్పుడు మీరు అతను చనిపోయాడు అనుకుంటారా, చనిపోలేదు అనుకుంటారా? చనిపోలేదు. ఇప్పుడు మీరు అదే బస్సులో వెళ్తున్నారు, యాక్సిడెంట్ అయింది, ఆ శవం చుట్టూరు భయంకరంగా ఎరుపు రంగులో రక్తం అంతా కాలిపోతూ ఉంది. వెంటనే మీరు ఏమనుకుంటారు? చనిపోయాడు అనుకుంటారు. అంటే చనిపోయాడు అని మీరు అనుకోవాలంటే అక్కడ ఎంతో భయంకరమైన ప్రమాదం ఆ వ్యక్తికి తటస్థించి ఎంతో రక్తం అక్కడ పోయి ఉండాలి. ఇప్పుడు పౌల్ని చనిపోయాడని అనుకున్నారంటే ఎంతగా రాళ్ళు మీద పడ్డాయో, ఎంతగా రక్తం ఒలిగిపోయిందో, ఎంతగా ఊపిరి పీల్చుకోలేని పరిస్థితుల్లో పడిపోయాడో మీరు ఆలోచించండి. ముక్కు దగ్గర వెళ్ళిపెట్టారు, శ్వాస చివరిలో కొట్టుకుంటుంది, ఆగుదామా ఉందామా అని. ల్యాప్టాప్ అనే శబ్దం కూడా తగ్గిపోవడం ప్రారంభించింది. రే కుక్క చచ్చిపోయింది రా వదిలేయండి అనుకున్నారు, జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటా వెళ్ళిపోయి కాలువలో పడేశారండి ఆ ఊరి చివర. అంటే చచ్చిపోయాడేమో అనుకునేంతగా దెబ్బలు తగిలినాయి అక్కడ. తర్వాత ఏం జరిగిందో చూడండి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు అంటే టుమారో, ఈరోజు ఇన్సిడెంట్ జరిగింది అక్కడ, రేపు మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయాను. వారు ఆ పట్టణంలో స్వార్థ ప్రకటించి అనేకులను శిష్యులుగా చేశారట. ఆల్రెడీ రాళ్ళు రువి చచ్చిన కుక్కలా కొట్టారు కదయ్యా, రక్తం అంతా ధారాళంగా కారిపోయింది కదా, అసలు చూసి కూడా చచ్చిపోయాడేమోనంత భ్రమపడినంతగా గాయాలు జరిగినాయి కదా. అయినా కానీ తర్వాత రోజు మళ్ళీ ఏం చేశాడట, దెబ్బకి వెళ్ళిపోయి తర్వాత రోజు ఏం చేశాడట, సువార్త ప్రకటించాడా, విశ్రాంతి తీసుకున్నాడా? మనం మన బతుకులు ఎట్లుంటాయి? ఎందుకు బ్రదర్ మీటింగ్ రాలేదంటే, ఏం లేదన్నా నిన్న కడుపులో కొద్ది తిప్పినట్టు ఉంటేనో ఆగిపోయానంటాడు. కడుపులో తిప్పితే స్వార్థ ఆపేసాగా? ఎంత దరిద్రపు కొట్టు వంకలండి మనం చెప్పే దేవుడికి. రేపు మీ అందరి దగ్గర పౌరుడే నుంచోబెడతాడు దేవుడు, ఎక్కడికి తప్పించుకోలేరు మీరు. ఎవడైతే ఆరోగ్య సమస్యను వంకగా చూపించి సువార్తకి ఇప్పటిదాకా ఎగ్గొట్టారో మీరు చాలాసార్లు ఎగ్గొట్టుంటారు బ్రదర్. ఒకటే తలకాయ నొప్పి బ్రదర్, ఒకటే కాలు నొప్పులు, ఒకటే చలి, అమ్మో అంత దూరం అని రాలేను, అమ్మో రాత్రిపూట ఆటోలు ఉండవు, ఇంత జ్వరం అయితే కష్టం, మా ఇంట్లో ఒప్పుకోరు. ప్రతిదానికి వంకలు చూపిస్తూ దేవుడికి మాత్రం సైడ్ చేసేసావు కదా,
రేపొద్దున రక్తపు మడుగులో ఉన్న పౌలు విశ్రాంతి లేకుండా తర్వాత రోజే సువార్తకి వెళ్ళిపోయాడట. నువ్వు చిన్న కడుపులో నొప్పి వస్తేనే బెడ్ ఎక్కేసి దేవుని పక్కకు నెట్టేశావే, చిన్న తలకాయ నొప్పి వస్తేనే తండ్రిని పక్కకు నెట్టేశావే. చావు వచ్చిందమ్మా, చావు. చచ్చిపోతున్నాడు, ఊపిరి ఆగిపోయిందేమో డౌట్ వచ్చినంతగా చచ్చాడు. మరలా పైకి లేచి మరలా సువార్తకి వెళ్ళిపోయాడండి. ఎలాంటి వాడండి నిజంగా పౌలు. ఒక్కసారి ఆలోచించండి మీరు, మన జీవితంలో దేవుడి కోసం ఏం చేసామండి? చిన్న చిన్న రోగాలకి దేవుడిని పక్కకు నెట్టేసి అంత దౌర్భాగ్యం అయిపోయామా? మరి పౌలు ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి? పౌలు ఎన్ని రోజులు హాస్పిటల్లో పడుకోవాలి? అన్ని దెబ్బలు తగ్గింది కదా, రాళ్ళన్నీ మీద పడి కదా, రక్తం అంతా కాలిపోతుంది కదా, ఒళ్ళన్నీ వాసిపోయి ఉంటాయి కదా, నొప్పులు పుట్టేసి ఉంటాయి కదా. ఎందుకంటే విశ్రాంతి తీసుకోకుండా మరునాడు అన్నాడు అక్కడ. నిబద్ధత చూడండి, అది నిబద్ధత అంటే. ఒక విషయాన్ని మనం హృదయంలో అనుకుంటే చావు దగ్గరకు వచ్చినా ఆ సమస్యను మాత్రం మనం విడిచిపెట్టకూడదు. పౌలు అదే అన్నాడు జాన్ ఫిలిప్. రోమీలకు అత్యంత రోషం ఉందని ప్రపంచంలో చెప్పుకుంటారు కదా, ఆ రోమీలకున్న రోషం మొత్తాన్ని ఒక వ్యక్తిలో చూపించండి రా అంటే పౌలు వైపు ఏలెత్తి చూపించండి అంటాడు. అది రోషం అంటే. చావు దగ్గర పడినా, రక్తం ధారాలుగా ప్రవహించినా, ఊపిరి ఆగిపోతున్నా, గుండె కొట్టుకోవడం స్తంభించిపోయినా, శరీరం కుక్కలు చింపిన విస్తరిగా మారిపోయినా, రక్తం కారుతూనే ఉంటుంది, నోరు వాక్యం ప్రకటిస్తూనే ఉంటుంది. అది క్రైస్తవుడికి ఉండాల్సిన నిబద్ధత. అదే పౌలు అంటాడు, ఏమంటాడు? బ్రతుకుట క్రీస్తు, డ్రాయింగ్ ఈజ్ క్రైస్ట్ అండ్ డ్రాయింగ్ ఈజ్ ప్రాఫిట్. బ్రతుకుట క్రీస్తురా, చచ్చిపోతే లాభం ఏముంది అంతకు మించి? మన బతుకులు ఎలా ఉన్నాయి? మన బతుకులు ఎలా ఉన్నాయండి? బ్రతుకుట తిండి, చావైతే లాభం అన్నట్టు ఉన్నాయి. మన బతుకుడు తిండి కోసం మనం బతుకుతున్నాం. నాకు తెలిసి ఇప్పటికే ఆకలివేస్తా ఉండే మహానుభావురాలు కూడా ఉంటారు ఇక్కడ. ఎప్పుడెప్పుడు విడిచిపెడితే ఎప్పుడెప్పుడు తినేద్దామో పంపకపోయి అని. ఇదేనా నీ బతుకు? ఇంకెంతసేపు తిండేనా? ఇంకా ఆలోచన ఎప్పుడు నిద్ర తిండి లేదు. నీ బతుకంతా రాత్రి అదే కదా మనం చెప్పుకుంది. 33 ఏళ్ళు నిద్రకు పోతుంది, 5 ఏళ్ళు తిండికి పోతుంది, 40 ఏళ్ళు తిండికే పోతుంది నీకు. పౌలు చూసి నేర్చుకో ఒకసారి. పౌలు మనకి ఏం చూపిస్తున్నాడు దేవుడు? ఆ నెక్స్ట్ ఏం జరిగిందండి? ఆ నెక్స్ట్ ఏం జరిగింది చూడండి. ఆ నెక్స్ట్ 22లో శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించారట. ఏం చేశారటండి? వెంటనే హెచ్చరించేశారటండి. మీరు మారాలి, శ్రమ పడందే పరలోకం లేదు నాయన. నన్ను చూసి మీరేదో అయ్యో పాపం అనుకోమాకండి, మీరు కూడా ఇలాగ మారితేనే తప్ప పరలోక రాజ్యానికి వెళ్ళలేరు అని భయంకరంగా సువార్తలు చెప్పడం ప్రారంభించాడండి. ఈ రాళ్ళతో దెబ్బలు కొట్టడాన్ని అంతా ఒక కుర్రోడు దూరం నుంచి గమనిస్తూ ఉండేవాడు. పౌలు ఎక్కడికి వెళ్తాడండి, దూరంలో ఒక చిన్నపిల్లవాడు ప్రతిసారి పౌలు చూస్తూ ఉండేవాడండి. పౌలుకి రాళ్ళు రవ్వటం చూశాడు, పౌలుకి రక్తం కారటం చూశాడు ఆ చిన్నోడు, పౌలుకి జరిగిన ప్రతి హింసను చూశాడు ఆ చిన్నోడు. అరే ఏంట్రా పౌలు, ఎవరితను? దేనికోసం రక్తం ఏంది తెగ చిందుతున్నాయి, మారట్లేదు, నేను చెప్తున్నాడు ఏంటి ఇతను అని దూరం నుంచి ఒక కుర్రోడు మారి ఇతని దెబ్బలకి మారినోడే ఆ కుర్రోడే తిమోతి మార్పు ఎలా కలిగింది అనుకున్నారు? వాక్యం విని కాదు. తిమోతి చిన్నప్పటి నుంచి వాక్యం ఎరిగిన వాడైనా పౌలు గారికి తగిన దెబ్బల వల్ల మారు మనసు పొందాడట తిమోతికి రాసిన పత్రిక. ఇది ఇలానే ఉంచి తిమోతికి రాసిన పత్రికను చూడండి. సందర్భం వచ్చింది కాబట్టి పత్రికలు లేవనెత్తుతున్నాను సుమా. తిమోతికి అపోస్తుడైనటువంటి పౌలు గారు ఏంటంటే పత్రికను రాస్తూ తాను రాసినటువంటి 2వ పత్రికలో చనిపోతూ, అపోస్తుడైన పౌలు గారు చచ్చిపోతూ కొనోపీరులో రాసిన పత్రిక తిమోతికి రాసిన 2వ పత్రిక. ఈ పత్రిక రాసిన వెంటనే పౌలు గారు శిరచ్ఛేదనం చేసి చంపేశారు. చచ్చిపోయేటప్పుడు మనకు కూడా చావు దగ్గర పడినప్పుడు అప్పుడప్పుడు ఐసీయూలో ఉంటారు కదా, డాక్టర్ చెప్తాడమ్మా అయిపోయింది, ఇంకొక పావు గంట మొత్తం అయిపోయింది, చివరిలో ఉన్నాడు, ఎవరైనా ముఖ్యమైన వాళ్ళు అతని జీవితంలో ఎవరైనా ఉంటే ఏమన్నా మాట్లాడుకునే ప్రయత్నం చేయండి, అందరినీ పంపించకండి అని చెప్తారు. అదే మనం ఉన్నాం అనుకోండి, బెడ్ మీద కొనూపిరితో కొట్టుకుంటున్నాం అనుకోండి, ఆక్సిజన్ అంతా కొట్టుకుంటుంది అనుకోండి, ఒక 10 నిమిషాలు మాత్రమే ఆయుష్ గుండెలో నిలిచింది అనుకోండి, ఆ 10 నిమిషాలు మిమ్మల్ని వచ్చి సార్ మీరు ఎవరితో మాట్లాడతారని అడిగినప్పుడు మీరు ఎవరి పేరు చెప్తే వాళ్ళ పేరు చెప్తారా? మీ జీవితంలో కడవరికి తోడుండి మర్చిపోలేని వ్యక్తి పేరు చెప్తారా? ఎవరి పేరు చెప్తారు? అందరూ గుర్తుకు రారు కదండి మనకి, అవునా కదా?
బిడ్డకి ఆక్సిజన్తో అలా కొట్టుకుంటున్నప్పుడు గాలి అందగా అందరూ గుర్తొస్తారా? జీవితంలో మేలు చేసిన వారు ఆరులో అతి ప్రముఖులే గుర్తొస్తారా? మనకు అత్యంత సన్నిహితులు, మన జీవితంలో చెరిగిపోలేని ముద్ర వేసిన వాళ్ళే గుర్తొస్తారండి. పౌలు గారి పరిస్థితి, పాల్ 10 నిమిషాల్లో తల తెగి పక్కన పడిపోతుంది, నీరు ఆజ్ఞాపించాడు. ఎవరైనా గుర్తొస్తే ఏమైనా రాయాలనుకుంటే రాసే అన్నాడండి. వెంటనే పౌలు గుర్తొచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా? తిమోతి. ఎంత బలమైన ముద్ర పడిపోయిందో పౌలు తిమోతి అంటే ఆలోచించండి. తిమోతి అంటే పిచ్చండి, ప్రాణం ఇస్తాడండి. ఎందుకో తెలుసా? ఇదే చెప్తున్నాడు. ఎందుకో చెప్తున్నాడు చూడండి. ఇక్కడ తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 10-11 వచ్చిన చదవండి. 11 తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 11. అంత్యోకయ, ఇందాక జరిగాం కదా, అంత్యోకయలో ఏం జరిగింది? ఇప్పుడే జరిగాం. ఏం జరిగింది? రాళ్ళు తీసుకొని కుక్కను కొట్టినట్టు కొట్టి తరిగేశారు కదా, చచ్చిపోయాడు అని వదిలేశారు కదా. అది ఆ సందర్భం చెప్తున్నాడు ఇక్కడ. అంత్యోకయ, ఈకొనియా, లుస్త్రా అను పట్టణములో నాకు కలిగినట్టి, జాగ్రత్తగా పౌలు అంటున్నాడు, నాకు కలిగినట్టి హింసలు. రాళ్ళు తీసుకుని కొట్టారు కదా, కొరడాలతో కొట్టారు కదా, పళ్ళ నిండా రక్తం కారిపోతుంది కదా, దాని గురించి అంటున్నాడు. నాకు కలిగినట్టు హింసలను ఉపద్రవములను తెలిసికొని నా వాడవై నన్ను వెంబడించి తిమోతి. తిమోతి ఎలా వెంబడించాడట పౌల్ని? ఏదో మేలు జరిగిందని వెంబడించలేదండి. మనం ఉన్నామండి ఈరోజు. మనం ఎలాంటి వాళ్ళం? చాలామంది అండి సాక్ష్యాలు చెప్పుకుంటూ ఉంటారండి సంఘాల్లో. సరే, మంచి చెడు తర్వాత సంగతి. ఎందుకు రా నాయన నువ్వు సాక్ష్యాలు చెప్తున్నావు అంటే, ఆ వ్యక్తి అంటాడు, అదేంటి బ్రదర్, నాకు ఇలా నా దేవుడు నా జీవితంలో మేలు చేశాడని చెప్తే విన్నవాడు ఎవడైనా యేసుప్రభు ఇంత గొప్పడని వాడు మారుతాడు కదా, వాడు మారి క్రైస్తవ్యానికి వస్తాడు కదా, అందుకని చెప్తున్నాను బ్రదర్ అంటాడు. నీకు మంచి జరిగితే ఆ మంచి సాక్ష్యంగా నువ్వు చెప్తే వెంబడిస్తుంది కదా లోకం. తిమోతి అట ఆరోగ్యం తగ్గిందనో, రోగాలు పౌలుకు పోయినాయనో, పౌలు గారు స్వస్థతలు చేసేవాడు కదా, నడికట్టుని దగ్గర పెట్టుకొని అందరు రోగాలను పోగొట్టేవాడు, చచ్చిపోయిన ఐదుకెళ్ళి పైకి లేచాడు. అవి చూసి వెంబడించలేదట పౌల్ని. ఎవరు? తిమోతికి మనకి ఎంత తేడా ఉందో చూడండి. వాస్తవానికి పౌల్ని వెంబడించాలంటే ఇంకొక మార్గం ఉంది. ఏంటా మార్గం? పౌలు గారు రోగాలను వెలగొట్టారా? రోగాన్ని వెలగొట్టాడు. పౌలు గారు చచ్చిపోయినోడు తిరిగి లేపాడా? చచ్చిపోయినోడు తిరిగి లేపాడు. పౌలు గారు దయ్యాన్ని వదలగొట్టాడా? దయ్యాన్ని వదలగొట్టాడు. అవి చూసి వెంబడిస్తే ఒక అర్థం పడతాం తిమోతి. మరి ఇన్ని మహత్కార్యాలు చేస్తున్నాడు, మామూలుడు కదరా, వెంబడిద్దాం పదైతే దగ్గరికి వెళ్తే ఏమన్నా వచ్చిందేమో. అవి చూసి వెంబడించలేదట. రాళ్ళు కొట్టుకొని చూసిన సందర్భాన్ని, కొరడాలు పెట్టి చర్మం మొత్తం ఒలి చేసిన సందర్భాన్ని చూసి వెంబడించాడట. అందుకని పిచ్చండి. ఎవరికైనానండి కష్టాల్లో తోడున్నాడు గుర్తొస్తాడు, కానీ సుఖాల్లో తోడున్నాడు. మనం ఎప్పుడైతే కష్టాల్లో ఉంటామో, మనం ఎప్పుడైతే కన్నీళ్లు మింగుతామో, అప్పుడు ఎవడైతే భుజం మీద చేసి నేనున్నాను అని అంటాడో వాడే జీవితంలో గుర్తుంటాడంటే. పౌలుకి అలా గుర్తుండేటట్లుగా ప్రేమను పంచిన వాడెవరు? అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు పౌలు కాళ్ళ దగ్గరికి వచ్చి కాళ్ళు పెట్టుకొని, పౌలా మీ వెంట నేను వస్తానయ్యా, నన్ను కూడా తీసుకోండి ఆయన. అరే దెబ్బలు తగిలిరా, నాకు తగిలినా పర్లేదు పౌలా, ఏదో ఉంది ఈ సువార్తలో. వెంబడించారండి, ఆ విధంగా వెంబడించారంటే అన్ని హింసలు ఎదుర్కొన్నాడు. అంతే కదా. ఇంకా మీరు ఇదే అపోసల కార్యాలు తేండి. మనకి ఎంత నిబద్ధత ఉండాలి క్రైస్తవులుగా ఒకసారి మీరు ఆలోచించండి పిల్లరా. అంటే ఇప్పుడు మన అంత్యోక్యలో ఏం జరిగిందో మనం ఇదంతా చూసుకుంటూ వచ్చాం కదా. ఇప్పుడు మరొక సందర్భం మనం 16వ అధ్యాయంలో చూద్దాం. లుస్త్రా ఈకొనే సందర్భాలు ఇప్పుడు మనం చూద్దాం. ఇందాక మనం చెప్పినటువంటి సందర్భాలు ఇవి కూడా 16వ అధ్యాయంలోకి వస్తేనండి. 16వ అధ్యాయంలో అందుకనండి మీరు బైబిల్ని జాగ్రత్తగా పరిశీలిస్తే పిల్లరా, బైబిల్ అపోస్తలుల కార్యంలో 2 భాగాలుగా మనకు ఉంటుందండి. 2 భాగాలుగా. మొదటి భాగంలో లేని ఒక మార్పు పదాలలో 2వ భాగంలో వస్తుంది. ఉదాహరణకు చెప్తాను. మొదటి భాగంలో మీకు కొన్ని లేఖనాలను చూపిస్తాను. ఒకసారి మీరు ఆ లేఖనాలను చదవండి. అపోస్తలుల కార్యాలు 11వ అధ్యాయం 30 చదవండి ఒకసారి. అంటే పౌలు గారి యొక్క మార్పును, పౌలు గారి యొక్క సేవని గుర్తించిన దేవుడు పౌలు గారి జీవితాన్ని ఎలా మార్చాడో ఒక ఉదాహరణ. అపోస్తలుల కార్యాలు 11:30 చదవండి. ఏమని చదువుతున్నారు? జాగ్రత్త చదవడు. ఎవరైనా గట్టిగా చదవగలరా? నన్నే దిమ్మంటారా? ఈలాగున చేసి బర్నబా సౌలు. ఎవరి పేరు ముందుంది, ఎవరి పేరు తర్వాత ఉంది? బర్నబా సౌలు. ముందు ఒక వ్యక్తి పేరు ఉందంటే అతను కెప్టెన్ అని అర్థం, అంతే కదండి.
అప్పుడప్పుడు క్రికెట్ టీమ్స్ ఉంటాయి. క్రికెట్ టీం అయినా, ఫుట్బాల్ అయినా, ఏదైనా 11 మంది ఎంతోమంది ప్లేయర్లు ఉంటారు కదా. ఫస్ట్ ఒక వ్యక్తి పేరు వేస్తారు. అతను ఎవరు? కెప్టెన్. ఆ వ్యక్తి పేరు ముందు తర్వాత పేరు తర్వాత ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఎవరి పేరు ముందుంది? బర్నబా. బర్నబా చాలా పెద్దోడు, బర్నబా చాలా అనుభవజ్ఞుడు, క్రైస్తవ జీవితంలో ఇతని కంటే సీనియర్. అంటే బర్నబా అనేటువంటి వ్యక్తి లీడర్గా ఉన్నాడు ఒకప్పుడు. ఇంకొక లేఖను మీకు చూపిస్తున్నాను. 12వ అధ్యాయం 25 చదవండి. 12:25 చదవండి. 12:25 చదవండి. బర్నబా యూసోన్. ఇక్కడ కూడా ఎవరి పేరు ముందు ఉంది? బర్నబా. ఇందాక బర్నబా. ఇంకొక లేఖను చూపిస్తున్నాను చూడండి. 13వ అధ్యాయం 2వ వచనం చేయండి. 13:2. 13:2. వారు పౌలును సేవించి చదవండి కదా. మీరు 7 చదవండి, ఇంకా బాగుంటుంది. 13:7 చదవండి. 13:7 చదవండి. ఇతడు వివేకము గలవాడేసరికి పౌలను అధిపతుల యొద్ద నుండి అతడు బర్నబాను. సో ఈ 3 లేఖనాల్లో మీకు ఏమనిపించింది నాకు చెప్పండి. మొదటి పేరు ఎవరిది? బర్నబాస్. సెకండ్ పేరు ఎవరిది? సౌల్. అంటే ఎవరి కంటే ఎవరు ముందున్నారు ప్రారంభంలో? సౌలు కంటే బర్నబా ముందున్నాడు. కానీ బర్నబా కంటే నిబద్ధుడు సౌలు. బర్నబా కంటే గొప్ప వాక్యాల్లో సేవను, క్షమని అనుభవించిన వాడు సౌలు. తర్వాత దేవుడు పేర్లు మార్చేశాడండి. పేర్లు ఎలా మార్చాడో మళ్ళీ మీరు అదే అపోస్తుల కార్యముల గ్రంథము 13:43 చదవండి. 13:43. అపోస్తుల కార్యముల గ్రంథము 13:43. ఏమనుందండి? సమాజ మందిరంలోని వారు లేచిన తర్వాత అనేకులు యూదులను, భక్తి పరులను, యూదా మత ప్రవిశ్యులను, నెక్స్ట్ పౌలును, బర్నబాయు. చిన్న మార్పు. ఏంటా మార్పు? ఇందాక ఎవరి పేరు ముందుంది? బర్నబా. ఇప్పుడు ఎవరి పేరు ముందుకు వచ్చేసింది? పౌలు. ఇంకొక లేఖనం చూడండి మీరు. ఇదే 13:46 కూడా చదవండి. ఇదే 13:46 ఏంటి? అప్పుడు మరలా చెప్తున్నాడు పౌలును, బర్నబాయు. బైబిల్లో ఒక మార్పు వచ్చిందండి. ఆ మార్పు ఏంటంటే బర్నబా పేరు వెనక్కి వెళ్ళింది, ఎవరి పేరు ముందుకు వచ్చేసింది? వాడు ఎంతగా సేవ చేసి ఉంటాడో ఆలోచించండి. మనకు సమయం మరి అయిపోవచ్చిందని నాకు ఇప్పుడే సంజ్ఞ చేశాడు కనుక అపొస్తలుడైన పౌలు గారి జీవితంలో ఆయన ఎదుర్కొన్నటువంటి శ్రమలని ఇంకొద్దిగా మనం 17వ అధ్యాయానికి వచ్చేసండి. 17వ అధ్యాయం మనం వెంటనే ముగించుకునే ప్రయత్నం చేద్దాం. అపొస్తలుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయానికి వస్తే ఆయన ఎంతటి నేర్పరి అంటేనండి సువార్త చెప్పడంలో 22 చదవండి. 22 అపొస్తలుల కార్యాలు 17:22. పౌలు ఆరయోపకు మధ్యనిలో నిలిచి చెప్పినదేమనగా, ఏదైనా సువారులారా, మీరు సమస్త విషయంలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్లు నాకు కనపడుచున్నది. ఏదైనా పట్టణానికి వెళ్ళాడండి. ఎటు చూసిన విగ్రహాలేనండి, ఎటు చూసిన విగ్రహ పూజలేనండి. కానీ సౌలు ఏమన్నాడు తెలుసు? అబ్బా ఇది చాలా అసలు దేవుడు అంటే మీకు చాలా భక్తి అయ్యా అనేసాడండి ఏదైనా సౌలు. మనలో మనకున్నది ఏంటంటే మనం ఒక విగ్రహారాధికుడిని చూడంగానే వెంటనే మనలో చాలా మంది, అందరూ అనట్లేదు, చాలా మంది వెంటనే విగ్రహాలను తిట్టేస్తారండి. అవునా, అవి కళ్ళున్నా చూడవు, చెవులున్నా వినవు, నోరున్నా బాగవు చెప్పేసుకుంటూ పోతారు. పౌలు అలా అనలే. పౌలు ఆ విధంగా మాట్లాడట్లే. పౌలు అంటున్నాడు ఒక మార్పు చూడండి. ఒక వాక్యాన్ని ఎక్కించటంలో బుద్ధి ఉండాలి సేవకుడికి. ఆ బుద్ధి సౌలు ఏం చూపిస్తున్నాడో తెలుసా? పౌలు ఏం చూపిస్తున్నాడో తెలుసా? అసలు ఏదేం వాళ్ళారా, మీకు భక్తి చాలా ఎక్కువయ్యా అన్నాడండి. పొగిడాడా తిట్టాడా? పొగడంగానే ఏదేం చూడరు, అబ్బా ఏం పొగిడారా మమ్మల్ని, ఈడు చాలా మంచోడ్రా. అంతే కదండి. మనం పొగిడినప్పుడే మనల్ని ఎవరైనా ఎదురుడు పొగిడితేనే ఆడి మాట మనం వింటామనే. మనం పొగిడేకుండి చెవులు ఎక్కువ వినడానికి ప్రయత్నిస్తాయి. ఒక్క మాట తిట్టాడు అనుకోండి, ఏదో తేడా ఉందని వెళ్ళిపోతాం అక్కడి నుంచి. పౌలు వాక్యం వినాలని చెప్పి ముందు పొగుడుతున్నాడు. ఎప్పుడైతే పొగిడేశాడో, అరే అరే కూర్చోడరా 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 అన్నాడు. అందరూ కూర్చున్నాడు శుభ్రంగా. అప్పుడు చెప్తున్నాడు అసలు వాక్యం. మీకు అసలు ఎంత చక్కగా వాక్యం చెప్తాడంటేనండి, ఆ వాక్యంలో యేసు అన్న పేరు కూడా ఎత్తడండి, కానీ యేసు ప్రభు పరిచయం చేస్తాడండి. చూడండి, ఇదంతా చెప్పుకుంటూ వస్తాడు. చెప్పుకుంటూ వచ్చి 28 చదవండి. 28 చదవండి. మనం ఆయన ఎందుకు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, అటువలే మనం ఆయన సంతానం మరియు మీ కవీశ్వరులలో కొందరు చెప్పుచున్నారు కదా. వారి సంస్కృతిని తప్పుపట్టట్లా,
వారి సంస్కృతిని వారి సాంప్రదాయాన్ని తప్పు పట్టకుండా మేమే కాదయ్యా మీ కవీశ్వరులు కూడా కొంతమంది మనం దేవుడి సంతానం అని చెబుతున్నారు అని వాళ్ళను కూడా అప్రిషియేట్ చేస్తున్నాడు తప్ప తిట్టట్లా. వాళ్ళ గ్రంథాలను కూడా ఆయన దూషించట్లా. అతి జాగ్రత్తగా దేవుడి గురించి చెప్తున్నాడండి. దేవుడి గురించి చెప్పి ఏమని చెప్పాడు? 31 ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందును దీనిని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు. యేసు పేరు లేకుండానే సువార్త చెప్పేశాడు. కొన్ని ఊర్లకు మీరు వెళ్ళినప్పుడండి యేసు ప్రభు వారంటే పడదనుకోండి, పేరు చెప్పకుండానే సువార్త చెప్పేయండి. అలాంటి తెలివి, అలాంటి చక్కని జ్ఞానం అనేది మనకు పౌల్లో కనపడుతుంది. ఎప్పుడైతే సువార్త చెప్పేశాడో 32 చదవండి. 32 ఏమంటే 32 చదవండి. పునరుద్ధానమును గూర్చి వారు విన్నప్పుడు కొందరు ఆలస్యము చేసి మరికొందరు అరే దీని గురించి నీవు చెప్పున్నది ఇంకొకసారి వినాలి, ఇంకోసారి వింటావు, ఇంకొకసారి వింటావు నువ్వు చెప్పేది అని మరలా రెండోసారి వినటానికి కూడా ప్రయత్నం చేశారంట. అక్కడ ఈరోజు మీరున్నారు, అంత జ్ఞానంగా మీరు ఈరోజు సువార్త చెప్పగలుగుతున్నారా? మనసు పెట్టి ఆలోచించండి పిల్లలు. ఇంకా అద్భుతమైన విషయాలు ఉన్నాయండి. అసలు సౌలు గురించి చెప్పుకుంటే 2.5-3 గంటల టాపిక్ అండి. అసలు సౌలు ఎంతటి యుక్తి, ఎంతటి జ్ఞానం, ఎంతటి తెలివి, ఎంతటి శ్రమ, ఎంతటి భరింపు, ఎంతటి సహింపు, ఎంత గొప్ప విద్వాంసుడు, ఎంతటి సింహము గొర్రెవలే మారిందో అనేక విషయాలు మనకు బైబిల్లో తాండవిస్తాయండి. అయినప్పటికీ కూడా పౌలు గారు పడిన శ్రమలను నెవరు వేసుకుని ఒక లేఖనంతో మనం ముగించేసుకున్నాం. కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన పడిన శ్రమల గురించి ఒక పెద్ద చిత్తాన్ని చెప్పుకుంటా పోతాడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 23 చదవండి. ఈ లేఖనాలతో మనం ముగించుకుందాం. ఏమండి సంకుచితముగా ఉన్నది కనుక సమయము 23వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:23. వారు క్రీస్తు పరిచారకులా మర్రి మానవలే మాట్లాడుచున్నారు. నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడి తిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని. అసలు మీరు చెరసాల గురించిన సందర్భం చూసి ఆశ్చర్యపోతారు. ఎంతటి రోషమా, ఇంతటి జ్ఞానమా, ఇంతటి మతనిష్ట అని అంత గొప్పగా ప్రవర్తిస్తాడు. అదే అంటాడు, చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటివి, అనేక మార్లు ప్రాణాపాయముల్లో ఉంటిని, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తిన్నాడట. ఎన్ని దెబ్బలటండి? 1 తక్కువ 40 దెబ్బలు, 5 సార్లు అట 39 × 5 సుమారుగా 195 కొరడా దెబ్బలు తిన్నాడటండి. ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ మీ మీద ఒక కొరడా దెబ్బ అలా జుడిపిస్తే మీకు ఎలా ఉంటుంది? మొత్తం ఆ ప్రాంతం అంతా వాసిపోయి ఉంటుందండి ఆ ఆకారంలో. 1 కాదండి, 2 కాదండి, 195 కొరడా దెబ్బలు వీపు మీద పడ్డాయంటే అసలు వెనక చర్మం ఉందా లేదా? అసలు మాంసంగా ఉందా లేకపోతే అస్థిపంజరం ఏమైనా కనపడుతుందా వెనక? ఆలోచించండి. 195 కొరడా దెబ్బలట. 195. నాకు తెలిసి పౌలు వెనకమాల షర్ట్ ఓపెన్ చేస్తే వేలాడే మాంసపు ముద్దలు తప్ప మనలా చర్మం ఉండదండి. ఈరోజు మనం అందంగా ఉండడానికి ప్రయత్నిస్తాం. ఈరోజు మనం దేవుడి దగ్గర రావడానికి, అందంగా ఉండటానికి ఎంతో ప్రయత్నాలు చేస్తున్నాం కదా మన జీవితంలో. పౌలు గారికి షర్ట్ ఒప్పదీసి అలా షర్టు వెనక్కి వెళ్ళి వీపు చూస్తే వేలాడే మాంసం ముద్దలు, కారుతున్న రక్తపు తారలేనండి. అంతటి దుస్థితిలోనికి వెళ్ళిపోయాడు. చూడండి ఇంకా చదవండి. మరియు 3 బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రి పగలు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్ని జనుల వలనైన ఆపదలలోను, పట్టణములలోని ఆపదలలోను, అరణ్యములలోని ఆపదలలోను, సముద్రములోని ఆపదలలోను, కపట సోదరుల వలన ఆపదలలోను ప్రయాసపడి తిని, కష్టముతోను, తరచుగా జాగరణములతోను, ఆకలి తప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వముతోను ఉంటిని, ఇంకనూ చెప్పవలసినవి అనేకములు గలవు అంటున్నాడండి. ఎన్ని శ్రమలండి! తినటానికి తిండి లేదు, ధరించుకోవటానికి బట్టలని దిగంబరుడిగా తిరిగాడటండి. పౌలు గారు కొన్ని సందర్భాలు బట్టలు కూడా లేవు, మానాన్ని చేతులతో కప్పుకొని తిరిగాడు. తినటానికి తిండి లేదు, ఉపవాసం ఉన్నాడు, పనుకోవటానికి నిద్ర లేదు, కళ్ళన్నీ ఎండిపోయి కళ్ళన్నీ వాసిపోయి ఉండేటండి. ఎక్కడ పట్టిన దెబ్బలతో అసలు మనిషి ఎలా వీడు అన్నంతగా దిగజారిపోయాడండి ఒకానొక మూమెంట్లో పౌలు గారు. మనసు పెట్టి ఆలోచించండి. ఈరోజు మనం ఈ నూతన సంవత్సరంలో దేవుడి కోసం ఏం కష్టపడుతున్నాం? ఈ నూతన సంవత్సరంలో దేవుడి కోసం ఏం చేయాలని అనుకుంటున్నారు? పౌలు ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాడు. దేవుడి కోసం బతకాలని వెలుగు ప్రత్యక్షమైనప్పుడు చచ్చేంత వరకు ఆ నిర్ణయాన్ని కొనసాగించాడు. మరి మీరే నిర్ణయం తీసుకుంటున్నారు ఈ నూతన సంవత్సరంలో? దేవుడి కోసం ఏం కష్టపడదామని తీసుకుంటున్నారు?
ఈ సంవత్సరంలో ఎలాగైనా బైబిల్ చదవాలని ఒక నిర్ణయమైన మీలో తీసుకున్నారా? తీసుకుంటే వారం రోజులు కొనసాగించి ఆ తర్వాత రోజు ఆపేస్తారా? ఆలోచించండి. ఈ సంవత్సరం మీరు దేవుడి కోసం ఏం కష్టపడాలని భావిస్తున్నారో చచ్చేంత వరకు ఆ ప్రణాళికను పౌలును మాదిరిగా తీసుకొని కొనసాగండి. అందుకనే పౌలు అంటాడు, నన్ను మీరు ఎలా చూసుకోండి అంటాడు. క్రీస్తు ఎలాగైతే మనకు మాదిరో పౌలును కూడా పత్రికలు మనకేం చెప్తున్నాయి? ఒక మాదిరిగా నన్ను పోలి నడుచుకోండి అన్న మాట యేసు తర్వాత పలికిన మగాడు ఎవరున్నాడండి? ఒకడే ఒక్కడు అపోస్తలుడైన పౌలు. అందుకని ఈ ప్రపంచంలో ఈ పౌలు రంగ ప్రవేశం చేసిన తర్వాత ఈరోజు క్రైస్తవ జనాభా నిండిందండి. పేతురు యోహానుల సేవలో మహా అయితే ఎంతమంది మారారటండి? పేతురు గారు ఎంతమంది బాప్తీసం ఇచ్చారు? 3000 మందికి. ఆ తర్వాత అధ్యాయంలో క్రైస్తవ జనాభా 5000 ఉన్న క్రైస్తవ జనాభాని పౌలు ఎప్పుడైతే స్వార్థ చెప్పటం ప్రారంభించాడో 5000 50,000 అయింది, 50,000 లక్ష అయింది, 1,02,000 అయింది. పౌలు గారు కాలానికి 5 లక్షల మంది అన్యజనులను క్రైస్తవులుగా మార్చిన ఘనత అపోస్తలుడైన పౌలుది. మరి ఎవ్వడి సొంతం కాదది. 5,000 దగ్గర ఉన్న సంఘాన్ని 5 లక్షల మందిగా మార్చాడు తన స్వార్థ ప్రయాణాల్లో. నువ్వెంతమందిని మార్చగలుగుతున్నావు? ఎప్పుడు ఒక్కదానిగా వచ్చేస్తావా సంఘానికి? ఇంకెవరిని మార్చవా? ఇంకెవరిని తీసుకురావా? నువ్వైనా అసలు మారేవా? నువ్వు కూడా మారలేదా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? ఒక పౌరుని మాదిరిగా పెట్టుకోండి. ఈ సంవత్సరం నా సహోదరులు, ఇదిగో ఈ వ్యక్తి కనీసం వాక్యం చెప్పి మార్చాలి, ఈ వ్యక్తిని సంఘానికి తీసుకురావాలి అనే ఒక దృఢ నిర్ణయంతో ముందుకెళ్ళండి ప్రియులారా. ఒక పౌలు లాంటి జీవితాన్ని ధరించండి. నూతన సంవత్సరంలో మీకు చెప్పే సందేహం ఒకటే, మీకు చెప్పే సందేశం ఒకటే. అదేంటంటే పౌలును మాదిరిగా తీసుకొని సువార్తలో ఇంకా శ్రమ పడటానికి 2021ని మీరు కేటాయించండి. దేవుడు మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా కన్న తండ్రి నాయన, ఈ నూతన సంవత్సరము నాడు ఒక ప్రణాళిక మేము వేసుకోవాలని ఒక పౌలును మీ బిడ్డలకు మాదిరిగా చూపించాను. ఎక్కడ పుట్టాడో, ఎక్కడ పెరిగాడో, ప్రారంభంలో ఎంత నీచగాథ కలిగి ఉన్నాడో, తర్వాత ఎంత రాచగాథ కూడా అయ్యాడో మీ పిల్లలకు వినిపించాము ఆయన. ఎంతమందిని చంపాడో తెలియదులే కానీ లక్షలాది మందిని బతికించేశాడు. ఎంతమంది రక్తం ఒలికించాడో కానీ కొన్ని లక్షల మంది కోసం తన రక్తాన్ని ఒలికించాడు. ఎన్నిసార్లు కత్తి పట్టాడో తెలియదు కానీ వాక్య ఖడ్గాన్ని ఎన్నోసార్లు పట్టాడు. మా అన్న పౌలు జ్ఞాపకం చేసుకున్న ఆయన, ఆ మహానుభావుడు ఈరోజు ఆయన గురించి చెప్పిన ఈ వాక్కులను పరదేశం నుండి వినుచున్నాడని, మా బ్రతుకులను చూసి బాధపడుచున్నాడని ఎరుగుచున్నాము. మీ బిడ్డలకి జ్ఞానోపదేశం చేయండి. పౌలు వంటి నిబద్ధత, పౌలు వంటి జ్ఞానము, పౌలు వంటి రోషము ధరించుకొని ఈ లోకంలో ఒక్కొక్కడు ఒక్కొక్క పౌలుగా మారి ప్రపంచాన్ని త్వరలోనే క్రైస్తవునిగా క్రీస్తు జ్ఞానంతో నింపే గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించమని నూతన సంవత్సరాన్ని జ్ఞాపకం చేసుకుని తగిన ఆయుర ఆరోగ్యాలను అనుగ్రహించి తగిన గొప్ప ప్రణాళికలు రచించుకునే జ్ఞానయుక్తమైన తెలివితేటలను ప్రసాదించమని కోరుకుంటూ, ఈ చిత్తమైతే ఈ సంవత్సరం ముగింపు కల్లా మళ్ళా మాకు ప్రాణాన్ని ఇచ్చి ఈ సంవత్సరం ఇది చేసాం పరివా అని చెప్పుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని కోరుకుంటూ, ఏబిఎం సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి, సంఘ రాజ్య పౌరుల్ని జ్ఞాపకం చేసుకోండి, ఏబిఎం సంఘ పెద్దల్ని జ్ఞాపకం చేసుకోండి, సంఘ కాపరిని జ్ఞాపకం చేసుకోండి, రాజేష్ గారిని, కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ కర్నూలు కళాశాల విద్యార్థులని, కర్నూలు కళాశాల ప్రిన్సిపల్, అదేవిధంగా దాసు గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి, అదేవిధంగా రామకృష్ణ గారిని జ్ఞాపకం చేసుకోండి. ఇంకా సంఘ పెద్దలు అనేకులు, సంఘ సహకారులు అనేకులు ఉన్నారు, నేను వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. పేరు పేరున ఒక మంచి ప్రణాళికతో ఈ నూతన సంవత్సరంలో మీ కొరకు అనేక మహత్కార్యములు చేయ గొప్ప భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని, ఇంతటితో ఈ స్వార్థ పరంపరని ఈ సంవత్సరం ముగించుకొని తిరిగి నా జన్మదినానికి, నా జన్మస్థలానికి భూమందమున్న వాటి అందులకు ప్రవేశింపబోచుండగా మాకు తోడుగా ఉండి నడిపించమని అర్థిస్తూ, ఈ వాక్యం విత్తబడి అట్టి ప్రకారం బ్రతుకు ధన్యతాకల జీవితం కూడా మీ బిడ్డలకు పొసగమని అర్థిస్తూ, ఈ చిన్న ప్రార్థనలు యేసు క్రీస్తు ప్రభువుల వారి విశేష శేషానన్య మాన్య సామాన్య ఉత్కృష్ట ఉన్నతోన్నత నామాన అడిగి వేడుకొనుచున్నాడు మా కన్న తండ్రి. ఆమేన్. ఓకే పిల్లరా.